అంతా అనుమానించినట్లే జరిగింది. సీఎం జగన్ పై జరిగింది సాదా సీదా రాయి దాడి కాదు, హత్యకు కుట్ర. సీఎం జగన్ ను హత్య చేయడానికి కుట్ర పన్నారు. నిందితుడు వేముల సతీష్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఒళ్ళు గగురు పొడిచే విషయాలు వెలుగు చూశాయి. సీఎం జగన్ ను భౌతికంగా లేకుండా చేయడమే లక్ష్యంగా ఆయనపై దాడి జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఈ పక్కా మర్డర్ ప్లాన్ నుంచి సీఎం జగన్ బయటపడ్డారు. రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇందులో ఉన్న ఒక్కో పాయింట్ మీకు వినిపిస్తా. మీరు చూడండి ఎలాంటి సంచలన విషయాలు ఇందులో దాగున్నాయో. సీఎంను హత్య చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు వేముల సతీష్ దాడికి పాల్పడ్డాడు. సీఎం జగన్ను చంపాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగింది. దాడికి పదునుగా ఉన్నటువంటి రాళ్లను ప్యాంటు జోబులో పెట్టుకుని ఆ జరుగుతున్నటువంటి ర్యాలీకి హాజరయ్యాడు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రికి పెద్దగా గాయం కాలేదు. ముందుగా వేసుకున్నటువంటి పథకం ప్రకారమే సీఎంపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో A2గా ఉన్న నిందితుడే వేముల సతీష్ను హత్య చేసేందుకు ప్రేరేపించాడని రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా పోలీసులు పేర్కొన్నారు. A2గా ఉన్నటువంటి వ్యక్తి ప్రోద్బలంతో సతీష్ మర్డర్ చేయడానికి ప్రయత్నించాడు. సింగ్ నగర్లో వివేకానంద స్కూల్ వద్ద నిందితుడు సీఎం వచ్చే వరకు ఎదురు చూశాడు. నిందితుల కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసులో చాలా వివరాలను పోలీసులు సేకరించారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించి వాంగ్మూలం రికార్డ్ చేశారు పోలీసులు. ఈ సంచలనమైనటువంటి రిపోర్టు ఒక్కసారి చదివితే ఒళ్ళు గగురు పడుస్తోంది. అందరూ అనుమానించిందే జరిగింది. మొదటి నుంచి అనుకున్నట్టుగానే జరిగింది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో దీని వెనుక సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు, చాలా చాలా పెద్ద కుట్రే జరిగిందన్న అనుమానం మొదటి నుంచి వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టుగానే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలన్నీ దీన్ని రుజువు చేస్తున్నాయి. మనతో పాటు జాయిన్ అయ్యారు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్. చాలా ఒళ్ళు గగురు పడిచే అంశాలు. ముఖ్యమంత్రిపై జరిగినటువంటి దాడి, ఇది హత్యకు కుట్ర అని మొదటి నుంచి చాలా మందికి ఉన్న అనుమానం. దాన్ని నిజం చేస్తూ ఈరోజు ఇందులో రిమాండ్ రిపోర్ట్లో ఆ విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, సతీష్ అనే ఒక కుర్రాడు ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నించాడు, రిమాండ్ రిపోర్ట్లో ఉంది. క్లియర్గా కనిపిస్తోంది. కానీ ఆ కుర్రాడు ఒక ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నం చేసేంత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. ఇతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద తలలే ఉన్నాయి. ఇది మర్డర్ ప్లాన్కి పక్కాగా గీసినటువంటి స్కెచ్ అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? డెఫినెట్గా మనం చెస్ గేమ్లో ఒక పాన్ ఉంటుంది, ఏదంటే ఒక చిన్న సైనికుడిని దాన్ని పావుగా వాడతారు, పావు అనేటువంటి వాడుతుంటాం. అటువంటి పావు ఈ వేముల సతీష్ని చాలా కేటగిరికల్గా చాలా స్ట్రాటజీగా ఎంచుకున్నారు. అతన్ని ఫస్ట్ మైనర్గా ప్రూవ్ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్ట్రాటజీ. సో మైనర్గా ప్రూవ్ చేయాలనేటువంటి ఒక ప్లాన్ చేసుకున్నారు. అతన్ని పూర్తిగా ఈ హత్య చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. అతన్ని స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టారు, అతన్ని ప్రేరేపించారు. ఆ తర్వాత అతన్ని పారిపోవడానికి సహకరించారు. ఇదంతా నేను చెప్తున్నది కాదు, ఇదంతా కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా రికార్డులు ఇదే మాట చెప్తున్నాయి. ఒక మనిషి కేవలం రాయి విసరడానికి ఇంత ప్లానింగ్ అవసరం లేదు. హత్య చేయాలనుకున్నటువంటి మోటివ్ ఉన్నప్పుడు మాత్రమే ఇంత ప్లానింగ్ జరుగుతుంది. A2 అనేటువంటి వ్యక్తి ఇతన్ని ప్రోత్సహించాడు అని ఊరికే ఒక రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పెట్టారు. రేపు కోర్టు క్వశ్చన్ చేస్తుంది మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటని. దీనికి సంబంధించినటువంటి ప్రతి కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్. ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఆ సంఘటనతో సంబంధం లేకపోతే అతను ఎందుకు పరిగెడతాడు అక్కడ నుంచి, అక్కడ ఎవరికి ఫోన్ చేస్తాడు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. సో ఏ విధంగా ఇది మొత్తం జరిగింది అనేటువంటి దాన్ని పూర్తిగా పూసగుచ్చినట్లు దీనిలో చాలా స్పష్టంగా మనం చూపెట్టారు. దీంతోపాటు రెండో విషయాన్ని కూడా మనం ఇందులో చూడాలి. ఈ వ్యక్తిని ఎంచుకున్న తర్వాత, ఇతన్ని ఇన్స్టిగేట్ చేయడానికి A2 అనేటువంటి వ్యక్తిని ఎంచుకున్న తర్వాత ఈరోజు ఆర్గ్యుమెంట్ ఏంటి, సతీష్ తరపున వచ్చినటువంటి లాయర్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అతను మైనర్ అని ప్రూవ్ చేసేటువంటిది. ఇతను మైనర్ కాబట్టి ఇతన్ని ఈ కోర్టులో విచారించకూడదు, ఇతన్ని జువెనల్ కోర్టుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక వాదనను ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వాళ్ళది. కాబట్టి ఇతన్ని సేవ్ చేసేందుకు నువ్వు ఈ సంఘటన చేయి, ఈ మొత్తం హత్య చేయి, ఆ తర్వాత నేను మిమ్మల్ని కాపాడతామనేటువంటి ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. ఇతన్ని పూర్తిగా ఒక అగ్రిమెంట్ అనేటువంటి పదాన్ని కూడా వాడారు. సో అగ్రిమెంట్కు సంబంధించినటువంటి వాడారు. సో దీని వెనకాల ఒక 19 ఏళ్ల యువకుడు కాదు, చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది, పొలిటికల్ మోటివ్ ఉంది. పెద్ద ఎత్తున దీన్ని ప్లాన్ చేశారు, ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పగించారు. ఇతను కేవలం ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ సమయంలో అక్కడ నిలబడ్డటువంటి పావు మాత్రమే. ఇతని ద్వారా ఎక్కడ వరకు వెళ్తున్నాయి ఇస్మాయిల్? సో రెండు డాట్స్ ఇక్కడ చాలా స్పష్టంగా కనెక్ట్ అవుతున్నాయి. ఒకటి, వేముల సతీష్ స్పాట్లో ఉన్నాడు, సీసీటీవీ ఫుటేజ్ కన్ఫర్మ్ చేస్తుంది, కాల్ డేటా రికార్డ్ కన్ఫర్మ్ చేస్తుంది. అతనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అతను అత్యంత ఇంపార్టెంట్, అతను పోలీసుల అదుపులో ఉన్నప్పుడు నేరాంగీకారం చేస్తారు. ఇది సబ్మిటబుల్ ఎవిడెన్స్ కాదు, బట్ స్టిల్ పోలీసులకు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ అనేటువంటిది కోర్టులో మళ్ళీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. ఇది అడ్మిసబుల్ ఎవిడెన్స్ కాదు, బట్ స్టిల్ అతను నేరాంగీకారం చేశాడు. అతను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫర్దర్గా వెళ్తుంది. రెండో పేరు A2
ఎవరు అనేటువంటి ఇమీడియట్ క్వశ్చన్. A2కు సంబంధించి ఇప్పటికే చాలా పేర్లు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా దుర్గారావు అనేటువంటి పేరు. దుర్గారావు ఇతనితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. చాలా రోజులుగా వీళ్ళు కలుస్తున్నారు. కాల్ డాటా రికార్డ్ అనేటువంటిది కూడా వాళ్ళు పోలీసులు చెక్ చేశారు. CCTV ఫుటేజ్ ఆ రోజు ఎక్కడ ఉన్నాడు దుర్గారావు అనేటువంటిది కూడా చూశారు. A2 దుర్గారావు అయి ఉండొచ్చు అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి మాట. పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు. అటువంటి అబద్ధం వార్త కూడా మనం చెప్పట్లేదు. పోలీసులు A2 అని మాత్రమే వాడారు. దుర్గారావు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూస్తే దుర్గారావుకు అత్యంత సన్నిహితమైనటువంటి బోండా ఉమ చేసినటువంటి కామెంట్స్ చూస్తే చాలా స్పష్టంగా దుర్గారావు A2 అయి ఉండొచ్చు, అతని వెనకాల బోండామై ఉండొచ్చు అనేటువంటి ఒక పొలిటికల్ గా వచ్చేటువంటి కామెంట్ చూస్తున్నాం. ఎందుకు అండర్ గ్రౌండ్ కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది బోండా ఉమా సెల్ ఆఫ్ చేసుకుని? బట్ డెఫినెట్ గా ఒక వ్యక్తి ఇతను దాడి చేసిన తర్వాత సాధారణంగా ఏమనుకుంటే కొన్ని వేల మందిలో ఒక మనిషిని దొరకబట్టడం చాలా తప్పు. నేరం చేసేటువంటి ప్రతి వ్యక్తి నేను దొరకను, నన్ను ఎవరు పట్టుకోలేరు అనేటువంటి ఒక ధైర్యంతో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. ప్రతి నేరస్తుడు, ఏ నేరస్తుడైనా కానీ మనం ప్లాన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా దొరికేటువంటి అవకాశం లేదని. ఇలాంటి బస్సు యాత్రలు పబ్లిక్ ఎక్కువగా ఉన్న చోట, ఒక వేలాది మంది గుమికూడిన చోట నుంచి ఈజీగా ఎస్కేప్ కావచ్చు ప్లాన్ ఉండొచ్చు. సో డెఫినెట్ గా ప్లాన్ అనేటువంటిది టెంపుల్ కి, అదేవిధంగా వివేకానంద స్కూల్ మధ్యలో ఉన్నటువంటి ఒక చీకటిగా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాలి, అక్కడ నుంచి వాళ్ళు పారిపోవాలనేటువంటి సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా ఏం చేశారంటే, ఇందులో సతీష్ అక్కడ నుంచి కాల్ డాటా రికార్డ్ దొరికిన తర్వాత, ప్రత్యక్ష సాక్షుల తర్వాత, ఇతను దొరికిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా పోలీసులు దుర్గారావు దగ్గరికి వస్తారు, నెక్స్ట్ బోండామ్మ దగ్గరికి వస్తారు. కాబట్టి ప్రకటనలు స్టార్ట్ చేస్తారు, మాకేం సంబంధం లేదనేటువంటి చెప్తున్నారు. సో డెఫినెట్గా ఒక పొలిటికల్ మోటివ్ ఉంది, అదేవిధంగా కాన్స్పిరసీ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూట్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించిన ఎవిడెన్స్ పోలీసుల దగ్గర ఉంది. కేసు డెఫినెట్గా ఒక లీడ్ కనబడుతుంది. కాబట్టి ఈ కేసులో పొలిటికల్ కాన్స్పిరసీ ఉందనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక డీప్ రూటెడ్ కాన్స్పిరసీ అనేటువంటిది ఫర్దర్గా ఓపెన్ కాబోతుంది. ఎప్పుడైతే దాడి జరిగిందో ఇమీడియట్గా టీడీపీ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ వర్గం మొత్తం కూడా ఒక రకమైనటువంటి రెండు రకాల అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. ఒకటి, తనకు తానే దాడి చేయించుకున్నారనే అంశాన్ని తీసుకొచ్చారు. రెండు, రాయి దాడి అనేది చాలా చిన్నది అనేటటువంటి హేళన చేసే విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఈ రిమాండ్ రిపోర్ట్ తరువాత మొత్తం సినారియో మొత్తం మారిపోబోతోందా? బట్ డెఫినెట్గా ఒక లీడ్ పోలీసులు ఒక కోర్టులో ఒకరిని ప్రవేశపెట్టాలంటే, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర చాలా ఆధారాలు ఉండాలి. అటువంటి ఆధారాలతోనే వాళ్ళు చాలా స్పష్టంగా కోర్టు దగ్గరికి వెళ్తారు. ఈరోజు మనం ఈ రిమాండ్ రిపోర్ట్ను చూస్తున్నాం. ఈ రిమాండ్ రిపోర్ట్లో రెండు విషయాలు. ఒకటి, నేరం ఎవరు చేశారు. నేరం జరిగినప్పుడు నేరస్తుడు ఖచ్చితంగా ఉండాలి. ఆ నేరస్తుడు ఈరోజు వేముల సతీష్ అనేటువంటిది పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అతనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను పోలీసులు పెట్టారు. మీ దగ్గర ఆధారాలు ఏంటంటే, మా దగ్గర కాల్ డాటా రికార్డు ఉంది, అతను ఎంతసేపు ముందు వచ్చాడు, అతని తర్వాత ఎక్కడికి పారిపోయాడు, ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నారనేటువంటిది అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది. 1 మీటర్ డిఫరెన్స్తో, అంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ నుంచి 1 మీటర్ రేడియస్లో అతను ఉన్నాడు అనేటువంటిది దీన్ని నిర్ధారణ చేస్తుంది. రెండోది, CCTV ఫుటేజ్, ఎందుకు పారిపోయాడు చీకట్లో అతను సంఘటన జరిగిన తర్వాత అనేటువంటి రెండో ఎవిడెన్స్. మూడోది, అత్యంత కీలకమైనటువంటి ఎవిడెన్స్ ఏంటంటే, అతను ఈరోజు నేరాంగీకారం చేశాడు, తాను దాడికి పాల్పడ్డానని, తనను ఎవరు ప్రోత్సహించారు అనేటువంటి నేరాంగీకారం కూడా చేశాడు. కాబట్టి డెఫినెట్గా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ A2 దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత దీని ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఒక కాన్స్పిరసీ ఓపెన్ కాబోతుంది. బట్ అతిపెద్ద బ్రేకింగ్, ఈ క్షణానికి జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి, ఆయనను ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి చేసినటువంటి కుట్రను పోలీసులు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం. రైట్, మనతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. కొమ్మినేని గారు, సార్ ఏంటి రిమాండ్ రిపోర్ట్ మీరు చూసే ఉంటారు, చాలా ఒళ్ళు గగురు పొడిచే అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిని అంతమొందించేందుకు ఒక కుట్ర జరిగిందనేటటువంటి సంచలన విషయాలు ఈ రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఈ జరిగిన ఘటన కానించి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ మనం గమనిస్తే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఓవర్ గా రియాక్ట్ అవుతోంది. అవసరం లేని సబ్జెక్ట్ లో ఎంటర్ అవుతా ఉంది. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ఇద్దరు కొట్టుకున్నారనుకోండి, వాళ్ళిద్దరు గొడవల్లోకి మూడో వాళ్ళు ఎందుకు వెళ్తారు? అవసరం ఏముంది? ఇక్కడ ఇష్యూ ఏంటి? ఒక వ్యక్తి ముఖ్యమంత్రి గారి మీద దాడి చేశాడు. వాట్ ఎవర్ ఈజ్ ఇంటెన్షన్, మేబీ అతని ఇంటెన్షన్ ఎట్లా అని పక్కన పెడదాం. మధ్యలో నేను మీరు పని కట్టుకుని ఎవరో ఒకరిని భుజాన్ని వేసుకున్నాం అనుకోండి, ఏదో సంథింగ్ సెల్ఫిష్ లేకపోతే వేసుకోం కదా, మనకేం అవసరం? అన్లెస్ అండ్ అదర్వైజ్ మన దగ్గర పూర్తిగా మనం ఏదో అతను తప్పు చేయలేదనే ఆధారం ఉండి మనం అట్లా సేవ చేసేవాళ్ళం అయితే అప్పుడు అదొక అర్థం. కానీ అసలు ఈ ఘటన జరిగిందానే స్పందించిన తీరుకి, ఆ తర్వాత వాళ్ళు మాట మారుస్తూ వచ్చిన తీరుకి, అసలు అనవసరంగా ఉన్నవి లేనివన్నిటికీ రియాక్ట్ అయిన తీరు చూస్తే ఖచ్చితంగా ఇది పొలిటికల్ కాన్స్పిరసీ, తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన కొంతమందికి దీంట్లో ప్రమేయం ఉంది అనే అనుమానం స్పష్టంగా కలుగుతోంది. దాడి జరిగిన వెంటనే ఎందుకు ఒక్కసారిగా ఈ వైపు నుంచి, విపక్ష నుంచి ఒక వణుకు మొదలైంది? వీళ్ళు పెట్టినటువంటి ట్వీట్స్ చూస్తుంటే క్షణానికి ఒక రకంగా వీళ్ళే మాట్లాడుతున్నారు. రాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఇంకెక్కడి నుంచి వస్తా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చా, ఒక పోస్టు. వెంటనే అతన్ని పట్టుకోగానే
క్వార్టర్ మ్యాటర్ ఇస్తానన్న 350 ఇవ్వకపోతే మండదా అక్క, మండదా చెల్లి, మండదా తమ్ముడు, మండదా అన్న. అంటే వీళ్లే తాడేపల్లి నుంచి దాడి చేయించుకున్నారు రాయి తెచ్చుకొని అని ఒకసారి, 350 రూపాయలు ఇవ్వకపోతే దాడి చేయరా అని మరోసారి. అదే నేను సార్థం చెప్తున్నామండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎట్లా వీళ్ళు దొరికిపోయారంటే, ఫస్ట్ ఏమో అట్లా రియాక్షన్ లోకేష్, నేను అప్పుడే అనుకున్నా ఏ పిచ్చి రియాక్షన్ తెలివి తక్కువగా ఇచ్చాడా, అత్యలివిగా ఇచ్చాడా అంటే అది ఆ రకంగా తాడేపల్లి నుంచే రాయి వచ్చింది అన్నాడు. చంద్రబాబు గారేమో ఏదో మా అయ్యి అవునట్టుగా ముందు ఖండించాడు. ఆ తర్వాత నుంచి విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. ఇది గులకరాయి అని, నాటకం అని. ఈ పవన్ కళ్యాణ్ అయితే బట్టలు తీసుకున్నట్టుగా నేరుగా మొహాటం లేకుండానే పిచ్చి మాటలు మాట్లాడేశాడు. ఇక బోండా ఉమా గారు కూడా ఆయనే కొట్టుకున్నాడేమో అన్నారు కదా. సరే, దానికి కట్టుబడి ఉంటే అది ఒక వేరే విషయం. కానీ ఎప్పుడైతే ఈనాడులో కూడా ఏం రాశారో తెలుసండి మీకు? ఈనాడు అంటే తెలుగుదేశం తరఫున రాసినట్టే కదా. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు చూడాలి కదా, ఎందుకు ఆపలేకపోయారు, ఇదంతా నిర్లక్ష్యం కదా అన్నారు. నాకేమనిపిస్తుందంటే ఈ వీళ్ళని పట్టుకోలేరు అనేటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు అలా వ్యవహరించారా అని నాకు అనిపిస్తుంది. వాళ్ళకి అన్ని తెలుసు ముందుగానే, కానీ వీళ్ళు పట్టుకోలేరులే, వీళ్ళు ఏం చేయలేరులే అనే ఉద్దేశం. పోలీసుల దగ్గర ఇంత టెక్నాలజీ లేదు, ఇంత కథ లేదు, వీళ్ళు ఎవరిని పట్టుకోలేరులే అని అనుకుని ఉండాలి. ఆ తర్వాత బోండా ఉమ్మ గారు చేసిన 4 రకాల ప్రకటనలు. ఫస్ట్ ఏమో వాళ్ళ కాళ్ళే చేసుకున్నారు కేసుని నాని, వెల్లంపల్లి శ్రీనివాసు, జగన్ అంటే ఇట్లా మాట్లాడారు. ఆ తర్వాత ఏమో ఏదో చిన్న ఇన్సిడెంట్, అతను ఏదో దురదృష్టం, అతను ఏదో అన్నా క్యాంటీన్ అని, లేకపోతే 250 రూపాయలు అని చెప్పి అని 250 రూపాయలు బకాయి డబ్బులు ఇవ్వలేదని చెప్పి కోపంతో వేశారని అర్థం పర్థం లేని వాదనలు చేశారు. ఇవన్నీ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి మనం ముందుకెళ్తే పోలీసులు మొత్తం వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది పోలీసులు చాలా పర్ఫెక్ట్ గా టెక్నాలజీ మొత్తాన్ని వాడి మొత్తం అసలు నేను కూడా అనుకున్నాను, సాధ్యం వద్దా, ఇంతమందిలో 1000 మంది వచ్చారు, 1000 మందిలో ఎవరిసినాడు ఆ చీకట్లో ఆ చెట్ల చోటు నుంచి ఎట్లా కనిపెడతాం, కష్టమేమో అనుకున్నా. కానీ ఆశ్చర్యంగా మొత్తం కూపి లాగి అవతల పారేశారు. ఈ లాగి ఏం చేశారంటే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చేసింది, ఇదేదో మొత్తం కూపి లాగుతున్నారా అని చెప్పి. అప్పుడు వెంటనే చంద్రబాబు అయిపోయింది. అప్పటికే అసలు ఆయనకి ఎవరు చెప్పారు ఇరికిస్తున్నారని? సో అదొక యాంగిల్. అక్కడి నుంచి ముందుకు వెళితే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో పెట్టారు. అతను బోండా ఉమా చెప్పిన దాని ప్రకారం అతను 250 రూపాయల కోసం, 300 కోసం బయటికి ఇది మీటింగ్లకు వచ్చే వ్యవహారం అని చెప్పారు కదా. అట్లాగే అన్నా క్యాంటీన్ గురించి కూడా చెప్పాడు కదా. అంటే అంత పేదవాడి తరఫున లాయర్లు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ ఒకళ్ళిద్దరు. హలో, హలో, ఒకళ్ళిద్దరు లాయర్లను పెట్టుకునే స్తోమత అతనికి ఉంటుందా అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏర్పాటు చేశారు. సో అదంతా ఇవన్నీ చూసినప్పుడు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం. వీటన్నిటిని కొలాబరేట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే దీని వెనకాల కుట్ర దాగి ఉంది. లేకపోతే మామూలుగా మీరు చాలా కేసుల్లో ఇట్లాంటి హత్యాయత్నం కేసులు ఇతరత్రా కూడా జరుగుతుంటాయి కదా. ఆ కేసుల్లో మామూలు అయితే తీసుకెళ్తారు, పోలీసులు వెంటనే రిమాండ్కి ఇచ్చేస్తారు, జడ్జి గారు మేజిస్ట్రేట్ గారు రిమాండ్కి ఇచ్చేస్తారు, అయిపోతుంది. కానీ మీరు గుర్తు తెచ్చుకోండి, ఒకసారి చంద్రబాబు గారికి కూడా రిమాండ్ రాగానే అందరూ వచ్చి ఇచ్చేశారు. చంద్రబాబు గారికి ఐటీ నోటీస్ రాగానే ఆయన ఏం చెప్పాడు, మీ పరిధి ఇది కాదని చెప్పి వాదించాడు తప్ప దాంట్లో ఇది లేదు. అవునా కాదు? మీకు గుర్తు తెచ్చుకోండి, ఐటీ నోటీస్ వచ్చినప్పుడు మీ జోన్ కింద రాదు, ఆ జోను అసలు మీకు హక్కు లేదన్నారు. ఆ తర్వాత స్కిల్ స్కామ్ వచ్చినప్పుడు 17A మీకు నా గవర్నర్ గారి పర్మిషన్ ఇచ్చే తప్ప నాది రాకూడదు అన్నారు తప్ప. అట్లాగే ఇప్పుడు కూడా ఈ కుర్రాడి తరపు లాయర్లు ఏం వాదించారు, ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసినందుకు తప్పు పట్టడం కాకుండా అతను మైనర్ అని వాదిస్తున్నారు. చూడండి, ఇవన్నీ ఒకే రకమైన వాదనలాగా కనపడుతున్నాయి నాకైతే. చంద్రబాబు గారు తన కేసుల్ని తప్పించుకోవడానికి ఏ రకమైన వాదనలు సృష్టించుకున్నారో ఇక్కడ కూడా అంత అవసరం వచ్చిందండి. నిజంగా అసలు ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే లాయర్లు కొందరు నిందితుల తరఫున బయలుదేరి రిమాండ్ కూడా అవ్వకుండానే ఆపటానికి ప్రయత్నం చేస్తారా? సో ఇది చూసినప్పుడు నాకు ఓహో, ఇది ఖచ్చితంగా ఇదంతా ఇతని నుంచి మిగతా సమాచారం అంతా లాగితే ఎక్కడికో తేగంతా ఎక్కడికో కదులుద్ది అనే భయంతో వీళ్ళు ఇదంతా చేశారు. లేకపోతే మీరు చెప్పండి, 200 రూపాయలకు సభకు వచ్చేవాడు లాయర్లను పెట్టుకునేంత పరిస్థితి ఉంటుందండి కోర్టులో అప్పటికప్పుడు? మీరు ఆలోచించండి.
దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఎవిడెంట్. వాడు అతను లాయర్ ఊరికే రారు కదా ఈ రోజుల్లో, ఊరికే సంఘ సేవకు రారు కదా. ఆ టైంలో ఏ టైం ప్రవేశపెడతారో తెలుసుకుని టక్కన అక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఇదంతా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి. అట్లాగే అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు, బీసీలను పట్టుకుంటారా అన్నాడు. అచ్చి కేసులకి బీసీలకి ఏం సంబంధం అండి, అసలు అర్థం పర్థం ఉండాలి కదా. సో ఈ రకంగా అట్లాగే ఈనాడులో చాలా సానుభూతి వచ్చేటట్టుగా వాళ్ళకి ఏది వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు, మా నాన్న ఏడని అడుగుతున్నారు. ఇదే మరి ఇప్పుడు నాకేమనిపించిందంటే, నేను పొద్దున కూడా ఒక కామెంట్ లో అన్నా అనమాట, ఏమిటంటే అదృష్టవశాత్తు ఇట్లాంటి ప్రతిపక్షం లేకపోతే ఇట్లాంటి మీడియా లేదు కాబట్టి సరిపోయింది, కానీ మహాత్మా గాంధీని హత్య చేసినప్పుడు కూడా గాడ్సే తరఫున మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడి ఉండేవాళ్ళేమో ఇటువంటి వాళ్ళని నాకు అనిపించింది. అతనికి స్థానికులందరూ కూడా అతనికి సమస్యలు చెప్పుకుంటున్నారట. అతనికి స్థానికులంతా తమ సమస్యలు చెప్పుకునేంత మంచి యువకుడట. స్థానికులు చెప్పు అంటే రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కింద కీర్తించింది ఈ రోజు ఈనాడు దినపత్రిక. ఏంది పిచ్చి పెట్టినట్టు రాయటం తప్పితే ఏమైనా అర్థం ఉందండి? అది చదివిన తర్వాత నాకు అర్థమైంది, వీళ్ళు రాయాల్సిన అవసరం ఉంది, అంత బుధానేశ్వర రాయాల్సిన అవసరం ఉంది. లెట్ ది ఇన్వెస్టిగేషన్ గోస్ ఇన్స్ వే అని వదిలేచ్చు కదా, వదల్లా. పనిగట్టుకుని బుధానేశ్వర రాస్తున్నారంటే ఏదో సంథింగ్ వాళ్ళకి భయం ఉంది, ఏదో బయటపడితే మరి ఇదంతా తలనొప్పి అవుతుంది, ఇది అసలు బయటపడదు అనుకున్నాము, ఇట్లా బయటపడింది ఏంటా అనేటువంటి దీంతో వీళ్ళు ఇదంతా చేశారు. ఇది పొలిటికల్ కాన్స్పిరసీ అనే దానికి నాకున్నటువంటి ఆధారాలు. రైట్, థ్యాంక్ యూ సార్, ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇస్మాయిల్, ఇక్కడ 19 ఏళ్ళు అనేది ఒకటి, 19 ఏళ్ళు అతనికైతే 18 ఏళ్ళు మైనర్ అనే అంశాన్ని తీసుకురావాలనేది పాయింట్ నెంబర్ 1. చంద్రబాబు విషయంలో కూడా ఆయన ఈ కేసు విషయంలో 17A, 17, 18 ఈ రెండింటికి ఒక లింక్ కనిపిస్తుంది. రెండో అంశం, 350 రూపాయలకి క్వార్టర్ ఇవ్వకపోతే రాయిదాడి చేసే వ్యక్తి ఇమీడియట్గా లక్షల రూపాయలు పెట్టుకుని లాయర్ని ఎలా పెట్టుకోగలిగాడు? దీని వెనుక పెద్దలు ఎవరు లేకపోతే టీడీపీనే ఉంది, ఖచ్చితంగా చెప్పాలని టీడీపీనే ఉంది, దానికి పెద్దలని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు లేకపోతే అంత ఇమీడియట్గా లాయర్ని పెట్టుకోగలరా? బట్ డెఫినెట్గా ఒక్క విషయం, ఇప్పుడు కొమ్మినేని గారు చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డిపై ఒక వ్యక్తి దాడి చేశాడు, మీకు చేతనైతే సింపతి ఇవ్వండి, లేదంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చెప్పాలని. కానీ ఎవరైతే ఇక్కడ నిందితుడుగా ఉన్నాడో అతన్ని సేవ్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు అతను మైనర్ అనేటువంటి ఒక వాదన తీసుకురావడము, అతనికి సంబంధించినటువంటి బీసీ కార్డ్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఈనాడు కావచ్చు తెలుగుదేశం పార్టీ ప్లే చేయడం. మూడో విషయము, ఇక్కడ అతనికి రీజన్స్ ఇవ్వడము, అంటే నిందితుడు ఒక అన్నా క్యాంటీన్ లేదు కాబట్టి అతను దాడి చేసిండు, 350 రూపాయలు లేదు కాబట్టి దాడి చేసినటువంటి పిచ్చి రీజన్స్ అతనికి ఇచ్చేటువంటి ప్రయత్నం, దీన్ని జస్టిఫై చేసేటువంటి ప్రయత్నం, ఇంత పెద్ద హత్యాయత్నాన్ని. సో డెఫినెట్గా ఒక భయం అనేటువంటిది ఉంది, చాలా స్పష్టంగా 20,000 మంది అక్కడ ఉన్నారు, ఆ 20,000 మందిలో ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని పట్టుకోలేరు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ముందుండింది. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, మళ్ళీ నేను చెప్తున్నాను, ఏ నేరం జరిగినా కానీ నిందితుడు పూర్తిగా నన్ను ఎవరు పట్టుకోలేరు, నేను అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నాను అనుకుంటారు. ప్రతి నేరంలో ఇది జరుగుతుంది. కానీ నిందితుడి కంటే కూడా చేసేటువంటి నేరస్తుడి కంటే కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈరోజు అతను దొరకబట్టగలిగారు, అతను పిన్ చేయగలిగారు, అతన్ని జీరో చేయగలిగారు. అతన్ని దొరకబట్టిన తర్వాత డెఫినెట్గా ఈ డాట్స్ అనేటువంటివి కనెక్ట్ అవుతాయి. చాలా పెద్ద కాన్స్పిరసీ. దీన్ని మనం ఎంచుకున్నటువంటి విధానాన్ని కూడా చాలామంది ఎందుకు ఒక రాయితోని దాడి చేసి హత్య చేసేటువంటి యత్నం చేస్తారనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. డెఫినెట్గా అది ఒక ఆవేశంలోనో లేకుంటే ఏదంటే ఒక దొమ్మిగాను దాన్ని క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడము, దానిలో మనకు కావాల్సినటువంటి ఒక పెద్ద కాన్స్పిరసీని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం అనేటువంటి దీని వెనకాల ఉన్నటువంటిది. దానికోసం కూడా మనం చాలా స్పష్టంగా ఒక మైనర్ అనేటువంటి చెప్పే ప్రయత్నం, అంటే మైనర్ హత్య చేస్తే ఇది తక్కువ ఉంటుంది, దీనికి సంబంధించి జువెనల్ కోర్టుకి వెళ్ళాలి అనేటువంటిది ముందుగానే ఒక ప్రీ ప్లాన్ ఉంది. సో డెఫినెట్గా దీనికి సంబంధించి కాల్ డేటాస్ కూడా వస్తాయి, దీని వెనకాల డబ్బులు ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటిది కూడా వస్తుంది, ఎక్కడ కాన్స్పిరసీ జరిగిందని వస్తుంది. సో ప్రతి లీడర్ దగ్గర కూడా ఈ డాట్స్ కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చాలా పెద్ద కేసు. డెఫినెట్గా పోలీసులు ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా స్పష్టంగా రిమౌండ్ రిపోర్ట్ను నేను 2 సార్లు చదివాను, చాలా స్పష్టంగా ఎవిడెన్సెస్ని రాశారు. కాల్ డేటా రికార్డు ఉంది, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎవరైతే కాన్స్పిరసీ చేశారో ఏటును కూడా ఇప్పటికే వాళ్ళు ఒక విధంగా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసుల దగ్గర సమాచారం కనబడుతుంది. మనం ఇంకొక అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యమంత్రి మీద కత్తితో దాడి చేసినప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో కోడి కత్తి అంటూ హేళన చేసి ఆ తర్వాత దొరికినటువంటి వ్యక్తి ఒక ఎస్సీని ఈ విధంగా చేస్తారని ఒక ఎస్సీని తీసుకొచ్చారు, ఇప్పుడేమో బీసీని తీసుకొచ్చారు. ఈ 2 అంశాలు, ఈ 2 ఘటనల్లో రెండింటి కూడా ఆయన హత్యకు జరిగినటువంటి కుట్రలుగా ఎన్ఐఏ అప్పుడు చెప్పింది, ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే వీళ్ళు చేసేటటువంటి కుట్రలో ఎస్సీలను బీసీలను వాడుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమవుతోందా? డెఫినెట్గా పావులుగా వాడుకుంటున్నారు. మీరు అడుగుతున్నాను, విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి హత్యాయత్నంలో ఉన్నటువంటి నిందితుడు ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు? తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడిని కలిశాడు. సో ఒకవేళ అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే చెప్పినటువంటి కామెంట్ ఏంటంటే,
జగన్మోహన్ రెడ్డి కావాలని సింపథైజర్తో దాడి చేయించుకున్నాను. Yes. జగన్మోహన్ రెడ్డి సింపథైజర్తో దాడి చేయించుకుంటే ఈ రోజు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో అతను ఈ రోజు ఎందుకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు కలుస్తాడు? చాలా సింపుల్ ఎవిడెన్స్ కనబడుతుంది ఇక్కడ. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు, ఈ రోజు ఉన్నాడు. డెఫినెట్గా సతీష్ రేపో ఎల్లుండో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో జాయిన్ అవుతాడు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే వాళ్ళతో టచ్లో ఉంది, లాయర్స్ని ప్రొవైడ్ చేస్తుంది, కావాల్సిన లీగల్ ఎయిడ్ ఇస్తుంది. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని చంపేందుకు వరుసగా జరుగుతున్నటువంటి కుట్రలు ఇవి ఒకసారి దొరికిపోతున్నాయి. ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నారనేటువంటి మాట. ఆయన టెంపోరల్ అంటే ఏదైతే ఇది కణత భాగం ఉంటుందో టెంపోరల్ ఏరియాను కరెక్ట్గా షూట్ చేసే విధంగా ఈ మొత్తం దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఆయన ఒక మైనర్ ఇంజరీతోని కొంతవరకు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అనేటువంటిది కూడా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో ఉంది. సో హత్యకు జరిగినటువంటి కుట్ర, దిస్ ఇస్ ద లైన్. ఎందుకు టీడీపీలో అంత తత్తరపాటు, అంత ఉలికిపాటు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ రోజుకు మారిపోవడం, డే బై డే మారిపోవడం, వ్యక్తికి మారిపోవడం, ఎందుకు అంత తత్తరపాటు, అంత ఉలికిపాటు ఎందుకు వచ్చింది? బట్ డెఫినెట్గా దాడి జరిగిన తర్వాత నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, లేకుంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఒక నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోలేక ఉన్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ ఇది. దీంట్లో వచ్చినటువంటి కాన్స్పిరసీ ఎందుకు ఈ మొత్తం హత్యాయత్నాన్ని చేశారు అనేటువంటి ఎక్కడ కూడా ఏం దారి కనబడట్లేదు. ప్రజలందరూ ఒక నాయకుడి వైపు ఉంటున్నారు, ఏ విధంగానైనా అతన్ని అడ్డుకోవాలి. దీనికి వచ్చినటువంటి ఒక ఆలోచన, ఒక కాన్స్పిరసీ, దీన్ని అతన్ని పూర్తిగా తొలగించేందుకు చేసినటువంటి కుట్ర. ఆ కుట్ర భగ్నమైన తర్వాత ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో దాని నుంచి బయటపడేందుకు చేస్తున్నటువంటి కుట్ర. సో చాలా స్పష్టంగా నేను ఒక కామెంట్ ఇక్కడ చేయదలుచుకున్నాను. బోండా ఉమా ఎందుకు ఇన్ని కామెంట్ చేయాల్సి వచ్చింది? బోండా ఉమా అతన్ని ఫస్ట్ వెనకేసుకొని వచ్చారు, అతను బీసీ అని చెప్పారు, అతను మంచోడని విషయం చెప్పారు, అన్న క్యాంటీన్ లేదు కాబట్టి అతని దాడి చేశారు చెప్పారు, 350 రూపాయలు అందలేదని దాడి చేశారు. బట్ ఈ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా స్పష్టంగా పొలిటికల్గా దీని కింద మోటివేషన్ ఉంది, పొలిటికల్గా దీనికి సంబంధించినటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఇటువంటి ప్రకటన చేస్తున్నారని అర్థమవుతుంది. ఈశ్వర్. రైట్. ఎస్ ఇస్మాయిల్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు ఒక్కసారి మళ్ళీ మనం స్క్రీన్ పైన చూద్దాం. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఈ అంశాల ఆధారంగా అసలు ఏం జరుగుతోంది, సీఎం హత్యకు కుట్ర ఏ రకంగా జరిగిందనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా వివరించారు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు. ఏ రకంగా సాక్ష్యాధారాలు సేకరించారు, ఫోన్ డేటాను ఏ రకంగా పట్టుకున్నారు, కాల్ డేటా ఆధారంగా ఏ రకంగా విశ్లేషించారు, అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏ రకంగా విశ్లేషించారు, ఒక్కో పాయింట్ ని విశ్లేషించుకుంటూ వారు రూపొందించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ కాపీ నా దగ్గర ఉంది, ఒక్కసారి చదివి వినిపిస్తాను. ఎస్, ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత మిగతా ప్రతినిధులతో మనం మాట్లాడదాం. సీఎంను హత్య చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు వేముల సతీష్ దాడి చేశాడు. రిమాండ్ రిపోర్ట్లో ఈ అంశాన్ని పొందుపరిచారు. సీఎం జగన్ను చంపాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా పేర్కొన్నారు. దాడికి పదునుగా ఉన్నటువంటి రాళ్లను ప్యాంటు జోబులో పెట్టుకున్నాడు సతీష్. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రికి పెద్దగా గాయం కాలేదు. ఇందులో ముఖ్యమైన పాయింట్ చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ముందస్తుగా వేసుకున్నటువంటి పథకం ప్రకారమే, అంటే ప్రీ ప్లాన్డ్ మర్డర్, ముందస్తుగా వాళ్ళు వేసుకున్నటువంటి ఆ ప్లాన్ ఆధారంగానే దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే సీఎంపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో A2గా ఉన్న నిందితుడే వేముల సతీష్ను హత్య చేసేందుకు ప్రేరేపించాడు. చాలా కీలకమైనటువంటి అంశం. A2 ఎవరన్నది మరింత సంచలనంగా మారబోతోంది. ఆ తరువాత కొద్దిసేపటి క్రితమే ఇస్మాయిల్ చెప్పినట్టుగా డాట్స్ అన్ని కలుపుకుంటూ పోతే ఎక్కడి వరకు వెళ్ళబోతున్నాయి, ఒక క్లియర్ పిక్చర్ అయితే మనకు రాబోతోంది. ముందుగా మన ముందుకొచ్చినటువంటి సతీష్ పేరుతో రిమాండ్ రిపోర్టు మాత్రం అనేక సంచలన విషయాలకు కేర్ ఆఫ్ గా మారింది. A2గా ఉన్న వ్యక్తి ప్రోద్బలంతోనే సతీష్ మర్డర్ చేయడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా సింగ్ నగర్ లో వివేకానంద స్కూల్ వద్ద నిందితుడు సీఎం వచ్చే వరకు ఎదురు చూశాడు. ఇది ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి సరైన సమయం, సరైనటువంటి ప్లేస్ రెండింటినీ కూడా చూసుకున్నారు. ఎందుకంటే దాడి చేయాలంటే సీఎంకి తలకి కణితికి ఆ రాయి తగలాలంటే అతను అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అదే సమయంలో అనువైన సమయం కూడా ఎంచుకోవాలి. సీఎం బస్సుపై నిలబడి అభివాదం చేస్తున్నప్పుడు అక్కడ కరెంట్ ఆఫ్ చేస్తారు. అది అనువైన సమయంగా అతను భావించాడు. అంటే మర్డర్ చేయటానికి ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఆలోచిస్తారు. ప్రీ ప్లాన్డ్ మర్డర్లో ఇలాంటివే ఉంటాయి. ఆ తరువాత ఎస్కేప్ కావడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో చూసుకుంటారు. ప్రధానంగా ఇంతమంది వేల మంది
గుమికూడినప్పుడు ఆ గుంపులో నుంచి రాయితో కణితని గురిపెట్టి కొడితే కణితకు దెబ్బ తగిలితే ఆ తరువాత ఒక్కసారిగా సెక్యూరిటీ కూడా అలర్ట్ అవుతుంది. అలా జరిగిన వెంటనే ఎవ్వరికంట పడకుండా అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా ముందుగా స్కెచ్ ప్రకారం గీసి పెట్టుకున్నారు. నిందితుల కాల్ డేటా చాలా ఇంపార్టెంట్. పోలీసులకు ఈరోజు సరైన ఆధారాలను సేకరించడానికి ఉపయోగపడింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా వీరు కాల్ డేటాను, సీసీటీవీ ఫుటేజ్ను మొత్తం కూడా విశ్లేషించి కేసులో చాలా వివరాలు పోలీసులు సేకరించారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించి వాంగ్మూలం రికార్డ్ చేశారు పోలీసులు. ఒక్కసారి మనం రవిచంద్రారెడ్డితో మాట్లాడదాం. రవిచంద్రారెడ్డి గారు, ఏంటి మీరు చూశారు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను చూస్తే ముఖ్యమంత్రిని హతమార్చేందుకు కుట్ర జరిగింది అనేటటువంటి అంశం ఈరోజు సంచలనంగా మారుతోంది. ఇది ఇక్కడితో ఆగుతుందా? ఈ డాట్స్ అన్ని కలుపుకుంటూ వెళితే ఎక్కడి వరకు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోంది? నమస్కారం ఈశ్వర్ గారు, మీకు నమస్తే. ఇస్మాయిల్ గారికి, అలాగే కేఎస్ ప్రసాద్ గారికి, సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. నిన్ననే ఒక ప్రెస్ మీట్ లో నేను ఈ విషయం చెప్పడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ ఈ రోజు సాయంత్రం వచ్చింది సార్ ఈశ్వర్ గారు. రిమాండ్ రిపోర్ట్ ఈ రోజు మీ అందరి చేతికి వచ్చింది. కానీ చంద్రబాబుకి ఎప్పుడు వచ్చింది? రిమాండ్ రిపోర్ట్ కాపీ రాలేదు, కానీ ఆయనకి లీకులు వచ్చాయి. ఆ లీకులు ఇచ్చింది ఎవరో ఆయనకే తెలియాలి. ఖచ్చితంగా కూడా ఎవరో ఇచ్చిన లీకులతో పాటు వాళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో పక్కాగా దొరికిపోతున్నామన్న భయం ఏర్పడింది. అందుకే నిన్న మధ్యాహ్నం 2 గంటలకే ఏదైతే ఆయన ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా బోండా ఉమాని ఇరికించే కుట్ర జరుగుతుంది, అలా చేస్తే ఒప్పుకునేది లేదు, మరీ ముఖ్యంగా పోలీసుల్ని హెచ్చరిస్తూ ఎవరైతే విచారణ చేస్తున్నారో ఆ పోలీసులందరినీ కూడా జూన్ 4వ తేదీన మా ప్రభుత్వం వస్తుంది, మీ భరతం పడతాం అని చెప్పి ఏదైతే హెచ్చరించే కుట్ర చేస్తున్నాడో, ముఖ్యంగా విచారణ అధికారులను బెదిరిస్తాడు, కోర్టుని గతమాయిస్తాడు, ఆయనకు అనుకూలమైన పని కోసం ఎవరినైనా దబాయిస్తాడు, వాస్తవాలను ఎప్పుడు బుకాయిస్తాడు. ఖచ్చితంగా కూడా కొంచెం కూడా విచక్షణ లేకుండా ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ప్రమేయం పోలీసుల మీద ఉండదని, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో పోలీసు అధికారులు ఏదైతే నివేదిక కోరారో దానికోసం దర్యాప్తు పక్కాగా జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ రోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని ఇంగితం కూడా లేకుండా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి అడ్డంగా దబాయించడంతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రమేయం ఉన్నట్టు ఏదైతే కలర్ ఇస్తున్నాడో పక్కాగా తెలుసు. దొరికిపోయాం. ఖచ్చితంగా బోండా ఉమా ఎటు దొరుకుతాడు, బోండా ఉమాకి పులిసిపోతుంది. ఖచ్చితంగా మనం కూడా దొరికిపోతామా అంటే నేను చెప్పిన ప్లాన్ బోండా బోండా ద్వారా ఉమా వరకు ఉన్న వాళ్ళతో- లింకులేంటి? అది చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ వరకు ఉన్న లింకులేంటి? సార్ లోకేశ్వర్ కి కానీ బోండా ఉమాక్ కానీ మేము ఇంకో మాట కూడా చెప్తున్నాం, దీని వెనక పెద్ద కుట్ర ఉండే అవకాశం ఉంది. అమరావతి ల్యాండ్ మాఫియా, రైతులు కాదు సార్, అండర్లైన్ రైతులు కాదు, ఎవరైతే ల్యాండ్ సిండికేట్ తో వేలాది ఎకరాలు కొల్లగొట్టారో ఆ మాఫియా హస్తం కూడా దీని వెనక ఉండే అవకాశం ఉందని చెప్పి అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆక్రోశం అంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తిరిగి మనం అధికారంలోకి వచ్చేలా లేదు, ఈ సిండికేట్ అంతా కూడా నన్ను వదిలేలా లేదు, మరి మన అధికారంలో కట్టకపోతే భూముల రేట్లు పూర్తిగా పడిపోతాయి, తిరిగి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలనే భయం కూడా నెలకొని ఇక్కడి నుంచి యాత్ర ముఖ్యంగా వాళ్ళు ఏమనుకున్నారంటే సార్, రాయలసీమ నెల్లూరు ఒంగోలు దాటాక జనం తగ్గుతారని వాళ్ళు ఆలోచించారు. జనం పోటెత్తడం, జన ప్రవాహం జన జాతరగా మారడం, జన గోదావరిని మరిపించేలాగా ఏదైతే గోదావరి జిల్లాలో కూడా ప్రవేశం జరుగుతూ ఉందో భయపడ్డారు. ఏదో ఒక రకంగా చేసిన ప్రయత్నం కనీసం పాక్షికంగా సక్సెస్ అయినా సెక్యూరిటీ పెరుగుద్ది, జనాలతో జగన్మోహన్ రెడ్డి గారు మమేకమన్నా కాకుండా ఉంటారు, కుదిరితే ప్రాణాలు తీద్దాం, కుదరకపోతే ఈ సెక్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత ఆయన జనాలకు అందుబాటులో ఉండకూడదు, లేదా యాత్ర మిడిల్ డ్రాప్ కావాలి అనే కోరిక ఏదైతే ఉందో వాళ్ళలో, వాళ్ళు ఓడిపోతున్నారనే బెంబేలెత్తుతున్న ఈ ప్రయత్నం ఏదైతే చేశారో ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. ఇంకొకటి, దర్యాప్తు మొత్తం నిష్పాక్షికంగా జరుగుతుందనే దానికి ఎటువంటి సందేహం లేకుండా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలి. అంతేగాని వాళ్ళు విచారణ చేస్తున్న పోలీస్ అధికారుల్ని దబాయిస్తున్నాడంటే తమాషా సార్. ఆ రోజు అంగళ్ళలో చిత్తూరులో పోలీసుల్ని రక్తం వచ్చేట్టుకుంటే
రాళ్లతో కొట్టి తరమండి ఆ నా కొడుకులని పోలీసులను హెచ్చరించి పోలీసు వాహనాలను తగలబెట్టించిన నీచత్వం చంద్రబాబు నాయుడుకి. మరి అలాంటి నీచత్వానికి ప్రతీకగా నిలిచిన ఇతను మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. మొన్నటికి మొన్న సార్, మీ చేతికి రాయి దొరికితే అందుకోండి, చేతికి ఏది దొరికితే అది అందుకోండి, ఏదైనా అందుకోండి, తిరిగి కొట్టండి, తరమండి అని ఎవరు అంటే ఆ గుంపులో నుంచి ఇప్పుడు సతీష్ గుంపులో నుంచి రాయి విసిరి చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి రేపు ఎవరైనా దొరికిపోతే ఆ గుంపులో ఎవరో చేశారని చెప్పుకోవడానికి చంద్రబాబు ముందుగానే రాళ్లతో కొట్టండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోవచ్చా? లేదు, ముందుగా దొరికిపోతారని కాదు, రెచ్చగొట్టాడు, పని జరగల. రెచ్చగొట్టిన తర్వాత కూడా పని జరగడం లేదు కాబట్టి ఏదో ఒక రకంగా మన వాళ్ళకి పురమాయించి పని జరిపించాలి. ఎందుకంటే యాత్ర గొప్ప సక్సెస్ తో పాటు ఇదే విధంగా కానీ కొన వరకు జరిగితే ఉనికి లేకుండా పోతుంది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా ఏప్రిల్ 13న ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, మే 13న వచ్చే పోలింగ్ లో 13 సీట్లు కూడా రావేమో, గతంలో 23 వచ్చాయి, ఈసారి 13 కూడా రావని భయం పడుతుంది మొత్తం కూటమి కలిపి. ఇంకో పిచ్చోడు ఉన్నాడు సార్, జనసేన పార్టీ అధినాయకుడు. అతను ఆ పిచ్చోడు మాట్లాడతాడు, ఆ పూలగండలో ఏదో రాయి పెట్టుకుని అట్టే కొట్టుకొని ఉండొచ్చు, లేకపోతే ఏ బ్లేడో గీడో పెట్టి అతనే చీక్కొని ఉండొచ్చు. సిగ్గు లేదు అతనికి. ఇదేమన్నా సినిమా నటన అనుకున్నారా? డూప్ కరెంట్తో కొట్టడం అనుకున్నారా? ఇంగితం లేదు. నీచత్వానికి పరాకాష్ట. చంద్రబాబు నాయుడు గారికి కట్టు బానిస. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కట్టు బానిస. సిగ్గు శరం లేకుండా నేను మాట్లాడుతున్న మాటలతో పాటు ఇదంతా బయట వస్తే చాలా ఇబ్బంది. కాబట్టి దీన్ని మనం ముందే భుజాలు తడుతున్నా, ఇంకోటి అనుకున్నా, మనకైతే సిగ్గులేదు కదా. కాబట్టి ఖచ్చితంగా కూడా నివేదిక రాకముందే నిన్ననే అటాక్ చేశారు సార్. నివేదిక రాకముందే. రైట్. కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యమైనది ఒక్క పాయింట్ చెప్పండి. కోండా ఉమా అంటాడు అన్నా క్యాంటీన్ మూసేశారని ఆక్రోశంగా కొట్టాడంటాడు. ఎప్పుడు పోలీసులు ఇంకా ఎక్స్ప్రెస్ చేయకముందే, పోలీసులు పలాని వాడిని పట్టుకున్నాడని తెలిసినప్పుడే. అంటే ఎవరైతే కొట్టారో ఎందుకు కొట్టారో చెప్పింది కోండా ఉమాకు చెప్పినట్టుగా. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయిన ఆ వ్యక్తి అతనికి ఎందుకు కొట్టామో చెప్పినప్పుడు పలానా వాడు కొట్టానని చెప్తున్నాడు, ఈ కారణం చేత కొట్టాడంట, మీరు అతన్ని వెంటనే అరెస్ట్ చేయండి. ఖచ్చితంగా కూడా నా బాధ్యతగా ఒక పౌరుడిగా, మరీ ముఖ్యంగా నేను పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టి పలానా వాడు కొట్టాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అతన్ని ఎంక్వైరీ అతనికే కాదు, బోండా ఉమాకు మాత్రమే కాదు సార్, బోండా ఉమాకు మాత్రమే కాదు, లోకేష్ కూడా తెలుసు. క్వార్టర్ మ్యాటర్ ఇస్తానన్న 350 ఇవ్వకపోతే మండదా అక్క అంటూ పెట్టారు. అంటే ఇతనికి తెలుసా? ఇతనితో మాట్లాడారా? వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇలాంటి మనం ఇలా జనంలోకి తీసుకెళ్లాలని అనుకున్నారా? ఒకవేళ అదే నిజమైతే 350 రూపాయలకి ముఖ్యమంత్రిని చంపడానికి రాయి విసిరితే, నేను అంటున్నాను సార్, 350 రూపాయలు క్వార్టర్ కోసం. ఒక్క నిమిషం అనుమానం వ్యక్తం చేస్తున్న వ్యవహారం చాలా పెద్దది. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, నాట్ ఓన్లీ బోండా ఉమా, ఎంటైర్ ల్యాండ్ మాఫియా ఆఫ్ అమరావతి 1000 ఎకరాలు కొల్లగొట్టిన కబ్జాదారులు కుట్ర దీని కోణం. నేను ఒక విషయం చెప్తున్నా, లోకేష్ చెప్పినట్టుగా 350 రూపాయలు క్వార్టర్ మ్యాటర్ అట, 350 రూపాయలు ఇస్తానని ఇవ్వకపోవడం వల్ల ఈ దాడి జరిగిందని పెట్టేశాడు ముందే. ఇతనికి ఎవరు చెప్పారు? సతీష్ ఇతనితో మాట్లాడా? వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఈ పోస్టు పెట్టారా? ఇదే నిజమైతే ఒకవేళ 350 రూపాయల కోసమే అతను దాడి చేస్తే, 350 రూపాయలు ఇవ్వలేదని, క్వార్టర్ ఇవ్వలేదని దాడి చేస్తే, మరి 88,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబును రైతులందరూ ఎన్ని లక్షల రాళ్లతో కొట్టాలి? కొట్టారా? కొట్టలేదు కదా. 350. అవును సార్, 14,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు మోసం చేస్తే ఎన్ని లక్షల మంది మహిళలు ఎన్ని రాళ్లు తీసుకుని లక్షలాది రాళ్లతో చంద్రబాబును కొట్టాలి? కొట్టలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. 1,40,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,40,00,000 ఆ రాళ్లతో చంద్రబాబును ఎవరన్నా కొట్టారా? కొట్టాలని నేను అనట్లేదు, కొట్టుండాలిగా మోసం చేసినందుకు. 350 రూపాయలకే కొడితే ప్రాణం తీయాలనుకుంటే చంద్రబాబు నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తానన్నారు. 15 లక్షల మంది నిరుద్యోగులే మోసం చేశారు. 15 లక్షల రాళ్లతో కొట్టాలి కదా. అప్పుడు కొట్టలేదు కదా ఎవరు. కొట్టాలని నేను అనట్లేదు, ఆ రకంగా కొట్టుండాలి కదా. ఎవరు కొట్టరు కూడా. కాబట్టి వీళ్ళిద్దరూ ఇదంతా కూడా చంద్రబాబుకి, లోకేష్కి, అలాగే బోండా ఉమాకి తెలిసే జరిగిందనడానికి వాళ్ళు బయట పెట్టుకున్నటువంటి సాక్ష్యాలు ఇవి.
ఎస్ కేఎస్ ప్రసాద్ గారు, చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో గతంలో ఏవైతే మనం అనుమానాలు వ్యక్తం చేశామో అవే క్లియర్గా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తున్నాయి. ఇది హత్యకు జరిగినటువంటి కుట్ర అని చెప్పడానికి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎస్, మీరేం చెప్తారు ఈ రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి సార్ కిషోర్ గారు. సార్, మీరు ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే ఆ వివేకానంద స్కూల్లోనే బోండా ఓమ ఓటు ఉంది, ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ జరిగిన తర్వాత బోండా ఓమ ఇద్దరు పిల్లల సెల్ ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి, ఈ కోణంలో కూడా దర్యాప్తు అతి దగ్గరలో చేస్తే దీని సారాంశం కథ ఖచ్చితంగా బయటకు వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్, మీకు ఇందులో కాంట్రడిక్షన్ కనబడుతుందా సార్? లోకేష్ ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇది 350 రూపాయలు క్వార్టర్ గురించి. బోండా ఓమ ఏం మాట్లాడుతున్నాడు, అమ్మ ఒడి అదేది అన్నా క్యాంటీన్లో అన్నం దొరకలేదని. మీరు ఈ విషయంలో వీడికి 18 ఏళ్ళు బొండడు అనుకోండి, లేదా 19 ఏళ్ళు అనుకోండి, 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే వీడి వయసు ఎంత ఉంటుంది సార్? 19 అనుకుంది ఇవాళ. 19 మైనస్ అంటే 14 ఏళ్ళు. వీడికి రాజకీయాలు అన్నా క్యాంటీన్లో తినేసేంత సామర్థ్యం ఇవన్నీ తెలుస్తాయి ఆ చిన్నోడికి. అంటే మీరు స్పెసిఫిక్ గా ఒక కోడికత్తి ఉదంతం తీసుకోండి, అండ్ ఇక్కడ ఒక జస్ట్ చిన్న కాదు సార్, క్లియర్ పాయింట్. రవిచంద్రారెడ్డి గారు అన్నారు, అందరికీ వస్తున్న అనుమానము అతను అన్నా క్యాంటీన్ మూసినందుకో 350 రూపాయలు ఇవ్వనందుకో దాడి చేశాడని బోండా ఉమా ముందుగానే ఎలా చెప్తారు, లోకేష్ ఎలా చెప్తారు? వీళ్ళు మాట్లాడారా? వీళ్ళకి చెప్పాడా అతను? ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే, ఒక స్క్రిప్ట్ డిజైన్డ్ ప్రోగ్రామ్ లో వీళ్ళు ఏంటంటే క్యారెక్టర్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్స్ కి వీళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఆ భౌగోళి ఛానల్లో అలవాటు అయిపోయింది స్క్రిప్ట్ ప్రకారం చదవడం, అబద్ధాలు చెప్పడం. సో వీడు బయటకు దొరకగానే వీడి అబద్ధం చెప్తాడో లేదో అన్న దాంట్లో ఆ మెంటల్ ఫ్రేమ్ లో ముందే వీడికి ప్రిపరేషన్ ఇస్తున్నారు అన్నమాట, నువ్వు ఇలాగే అబద్ధాలు చెప్పాలని. మీరు ఇది గమనించారా? అండ్ మోర్, మీరు ఇక్కడ ఈ కేసుకి సంబంధించిన విషయంలో ఏం చేశారంటే, ఓ సిమెంట్ రాయి, అది ఇప్పటికి కూడా దొరికిందో దొరకలేదో కూడా చాలా డౌట్ గా ఉంది. ఎందుకంటే ఒకసారి గట్టిగా తగిలి నేల మీద పడగానే పిండి అయిపోతుంది అది. మీరు అది గమనించారా? ఆ ఎడ్జ్ ఇప్పుడు సిమెంట్ రాయికి మొక్క పెంచి తీశారనుకూడదు, షార్ప్ ఎడ్జ్, అది కణితి మీద కనుక పొరపాటును తగిలితే ప్రాణం పోయే అంత ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తిత్వ హననాలతో కాకుండా వ్యక్తిని నిర్మూలించే దిక్కుమాల రాజకీయాలు చేస్తారు వీళ్ళు. చేతకాని ససవతనం అంటారు దాన్ని. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వ్యక్తిని ఎదుర్కోలేక, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తిని ఎదుర్కోలేక వీళ్ళ దగ్గర ఎంత పరుష భాషలతో మాట్లాడినా సరే ప్రజా ప్రతిస్పందనను చూస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే పులివెందుల కాడి నుంచి మొదలెట్టిన ఆయన ప్రస్థానంలో ఒటుడింతే ఇంతే పెరిగిన విధంతో చూసిన దగ్గర ప్రజా సమూహాలు ఎలా ఆయన ఎదుర్కొంటున్నాయి, ఎలా స్వచ్ఛందంగా తరలిస్తారో తట్టుకోలేక ఈ 350 రూపాయలు క్వార్టరు అన్నా క్యాంటీన్ అనే పనికి మాలిన చెత్తనంతటిని ఆపాదించి మాట్లాడుతున్నారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయంటేనండి, ప్రజలు దానికి, మీరు గమనించారు లేదో, ఆ తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకున్న తర్వాత నుంచి వచ్చినప్పటికీ అంతకి 2-3 ఇంతలు జనాలు స్వచ్ఛందంగా ఆయన చూడడానికి తరలి వస్తున్నారు. ఇది కూడా వాళ్ళకి పొసగట్లేదు, వాళ్ళ కావట్లేదు అది. ఎందుకంటే సర్టన్ థింగ్స్ దే నీడ్ టు డైజెస్ట్. ఆ డైజెస్ట్ కాని విషయాలు ఎట్లా ఉంటాయంటే, ఇలా ఆక్రందన, వాళ్ళ కడుపు మంటలు బయటికి చెప్తూ ఉంటారు. ఇప్పుడు బొండవమ్మ ఇన్కన్సిస్టెంట్ గా అతను మాట్లాడుతుంది, పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుకోవడం అంటారు దీన్ని. ఎందుకు ఈ నవడేళ్ళ పనికి పాట లేకుండా రాయిచ్చి కొట్టాడట, అన్నా క్యాంటీన్ మూసారట, 350 రూపాయలు ఇవ్వలేదట. ఇదేమో చూసిండ్రు ఎవరైనా వెళ్ళి 350 ఇస్తున్నారు అయితే అన్నా క్యాంటీన్ విషయం? 5 సంవత్సరాల క్రితం అది వాళ్ళ చిన్నపిల్లడు అంటారు, వీళ్ళే చెప్తారు పక్కన చిన్నపిల్లడని. ఆ చిన్నపిల్లడు బుర్రలో పెట్టుకుని వాళ్ళ అన్నా క్యాంటీన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే రాయి చెరుతాడా? వీళ్ళకి ఏంటంటే సార్, ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్ పెరిగిపోయి సార్ రోజు రోజుకి. ఏంటంటే వీళ్ళు ఒక సామర్థ్యం కలిగిన నాయకుడిని దీని వెనుక 19 ఏళ్ల సతీష్ మాత్రమే ఉన్నాడా, లేకపోతే ఆ లింకులన్నీ కదుపుతూ వెళితే సంచలన విషయాలు బయటపడతాయనుకుంటున్నారా? సింపుల్ సార్, ఇది బోండా రెడ్ హ్యాండ్ గా దొరుకుతారు 2 నిమిషాల్లో. మీరు చూడండి, ఇంత పెద్ద సంచలన విషయాలు ఏం లేవు. ఈ తెలుగు తక్కువ మేళంగా ఏంటంటే, ఓ తెలుగుదేశం ఈ భౌగోళిక ఛానళ్ళు నెక్స్ట్ చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ ఏజ్ బార్ అయిపోయి ఆయనకి మెదడు వ్యాపి ఏదో వచ్చినట్టు కొంత పని చేయట్లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇలాంటి చిన్నపిల్లలు చేసి రాళ్ళు చూడండి, నా పెన్సిల్ లాక్కుంటాం అని స్కేల్ తో పక్కన కొట్టినట్టు, చంటుపేక తిప్పినట్టు ఇలాంటి ఉంటూ మనకి గిల్లినట్టు అలాంటి దిక్కుమాల రాజకీయాలు తెరలేపుతున్నారు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, ఒక మనిషి అంత మనిషి ముఖ్యమంత్రిని ఎదుర్కోలేక ఇలాంటి హత్యా ఉదంతాలకు తెరలేపే కార్యక్రమం చెప్తారు. ఎందుకంటే అది చిన్నరాయే వచ్చండి, పొరపాటున తగలరాని చోట తగిలితే ఎవరిదండి బాధ్యత? ఏ ఆటలకు ఉందా, తమాషాలకు ఉందా? వీళ్ళకైతే Z+ కేటగిరీలు ఉంటాయి కాబట్టి అట్టపెట్లు అడ్డు పెట్టుకుని ఫైల్ అడ్డు పెట్టి నిరోధిస్తారా? ఈయనకి వచ్చారు ముఖ్యమంత్రికి వచ్చారు సెక్యూరిటీ వలయాలు ఏర్పడకుండా ఏం చేస్తారు? వీళ్ళకి మొదటి నుంచి ప్రాణాపాయమే సార్. నిత్యం చచ్చేవాడికి చావు పెట్టిన రోజు భయమే ప్రజల్లోకి రావడానికి. మొన్నటి దాకా ఆయన ప్రజల్లోకి రాలేదు, నేడుపు ప్రజల్లోకి వచ్చి తట్టుకోలేక చేస్తున్నారు. ఇది మీరు గమనించారా? మీరు
ఇది ఎగ్జిక్యూట్ చేయడానికే సార్ పదే పదే పరదాలు దాటిరా ఏం జరుగుతుందో చూద్దామంటూ లోకేష్ పదే పదే ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఈ కుట్రలే కారణం అనిపిస్తోంది. ఖచ్చితంగా సార్ మీరు 2 విషయాలు గమనించండి. ఒకటి పవన్ కళ్యాణ్ ఒక సమ్ సార్ట్ ఆఫ్ నాన్ సెన్సికల్ యాక్టివిటీతో ఏకంగా అతన్ని పెళ్లి చేసుకునే స్థాయికి కూడా దిగజారిపోతున్నాడు. అంటే వాట్ సార్ట్ ఆఫ్ కాండక్ట్ ఈస్ క్యారింగ్ ఇన్ సమాజం. జగన్మోహన్ రెడ్డి గారిని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు అతను. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈ తెలుగుదేశం వాళ్ళైతే హత్యా ప్రయత్నాలకే తెరలేపుతున్నారు. ఇది మీరు గమనించారా మీరు? ఏమనంటే వీళ్ళు భూ తెల్లారికి మునుపు వీళ్ళే చెప్తా ఉంటారు, చిన్న కోడికెత్తట గులకరాగట ఇది ప్రాణంకేనా ఇది ఉంటుందా సార్? జలగడం అంటే ఒక నీళ్ళు పలమారితే సచ్చూరుకున్న ఉదంతాలు ఉన్నాయి. సార్ వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇందులో ప్లాన్ బి అనేది ఒకటి ఉంది సార్. ప్లాన్ ఏ ఫెయిల్ అయినా సెక్యూరిటీ ఎలాగూ సీఎంని మళ్ళీ జనంలోకి వెళ్ళడానికి అనుమతించదు. మనం ప్లాన్ ఏ అమలు చేయాలి, మర్డర్కి ప్లాన్ చేయాలి, భౌతికంగా లేకుండా చేయాలనేది వాళ్ళ ప్లాన్ అయితే, రెండవ ప్లాన్ బి ప్రకారం అయితే వాళ్ళని ముఖ్యమంత్రిని జనంతో మమేకం కాకుండా చేయాలనేది. కానీ ఈ రోజు ఎక్కడా కూడా ఆయన భయపడలేదు. అదే ఆత్మవిశ్వాసంతో, ఆయన గుండె ధైర్యంతో, అదే గుండె నిబ్బరంతో ముందుకు కదులుతున్నారు. ఏ రకంగా ఆయన బస్సు యాత్ర జరుగుతోందో స్క్రీన్ మీద చూడండి. రాజమహేంద్రవరం నుంచి మనం లైవ్ చూస్తున్నాం. ఎస్, ఇప్పటికీ అదే జనం, ఇప్పటికీ అదే ధైర్యంతో ముఖ్యమంత్రి కదలిక, అదే గుండె నిబ్బరంతో జనం మధ్యలోకి వెళుతున్నారు, అదే ఆత్మవిశ్వాసంతో జనం మధ్యలోకి వెళుతున్నారు. వీళ్ళు చేసేటటువంటి కుట్రలు ఆయన్ను భౌతికంగా లేకుండా చేయాలనేటటువంటి కుట్ర, ఒకవేళ అది ఫెయిల్ అయినా సరే జనంలోకి వెళ్లకుండా చేయాలనేటటువంటి కుట్ర, భద్రతా లోపాలు లేకపోతే భద్రతాపరమైనటువంటి అంశాలను చూపించి ఆయన జనంలోకి వెళ్లరనేటటువంటి కుట్రను కూడా ప్లాన్ బి ద్వారా వీళ్ళు అమలు చేశారు. కానీ అవేవి కూడా సక్సెస్ కాలేదు. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి కూడా ఫెయిల్ అయింది. జనం చూడండి ఏ రకంగా వస్తున్నారు, లక్షలాది మంది తరలి వస్తున్నారు. అదే యాత్ర అదే రకంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎస్, మనం ఒక్కసారి మనతో పాటు కోర్టు వెంకటేష్ శర్మ గారు జాయిన్ అయ్యారు, హైకోర్టు అడ్వకేట్. వారితో మాట్లాడదాం. సార్ శర్మ గారు, రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు నా చేతిలో ఉంది సార్. ఇందులో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు చదివి వినిపిస్తాను. చాలా క్లియర్గా ఉంది ఇందులో. వేముల సతీష్ కుమార్ 19 years is actively participated offender with A2 who is an instigator A1 by conspiracy to eliminate the life of the Honorable CM of AP Sri Jagan Mohan Reddy during Memanta Siddham road rally at Vivekananda School, Singnagar. He executed the offense to kill Honorable CM during the rally on 13/04/2024 by aiming and thereby pelted a sharp-edged concrete stone on the sensitive temporal part of head of the Honorable CM. ఇది సార్ క్లియర్గా ఇందులో ఉన్నటువంటి అంశం. చాలా క్లియర్గా రాశారు సార్. ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్న సందర్భంలో ఎలాంటి అంశాలను చూసి ఏ రకంగా విశ్లేషించి రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తారు పోలీసులు? ఈ కేసులో వచ్చేటప్పటికి నేరం జరిగిన ప్రదేశాన్ని ముందు ప్రామాణికంగా తీసుకొని ఆ నేరం జరిగిన ప్రదేశంలో ఈ ముద్దాయిలు ఉన్నారా లేదా అని వాళ్ళ సెల్ ఫోన్ యాక్టివిటీస్ ని వాళ్ళ పరిగణలోకి తీసుకున్నారండి. తీసుకొని ఆ A1 కానీ A2 కానీ ఇద్దరు కూడా ఆ ప్రదేశంలో అక్కడే ఉండటము చేయటము, దానికి ప్రత్యక్ష సాక్షులు చూసి పోలీసు వారికి ఎప్పుడైతే రివార్డు ప్రకటించారో రివార్డు తర్వాత అసలు విషయం పోలీసు వారికి తెలియజేశారు. ఆ తెలియజేసిన పిమ్మట పోలీసు వారు మొత్తం వెరిఫికేషన్ చేసుకొని కాల్ రికార్డ్స్ తో సహా ఆ తర్వాత వాళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి, ఎవరెవరికి రికార్డ్స్ వెళ్ళే తర్వాత వాళ్ళ చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళంతా గమనించుకొని చేసి ఈ ముద్దాయిలే చేశారు అని చెప్పేసి తీర్మానించుకున్న తర్వాత ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఆ అంశాలన్నీ మెన్షన్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో వచ్చేటప్పటికి ఈ 307 సెక్షన్ కాబట్టి ఆ 307 సెక్షన్ కి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తారండి. అంటే ఒక మనిషిని చేతితో కానీ లేకపోతే ఆయుధంతో కానీ దేనితోనైనా చనిపోయేటట్టు కానీ చంపడానికి తగ్గట్టుగా ప్రయత్నం జరిగినట్లయితే దానికి 307 వర్తిస్తుంది. ఈ కేసులో వారు విసిరిన రాయి ఆ కంటికి కానీ లేకపోతే కన్నిటకి కానీ తగిలి వారు చనిపోయే అవకాశం ఉండటము చెందటం, తృతిలో అది తప్పించుకోవటం తోటి 307 ఈ కేసులో అట్రాక్ట్ అవుతుందండి. అదే రిమాండ్ రిపోర్ట్ లో కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఇప్పుడు A2 A1 ఇన్స్టిగేట్ చేశారు అని చెప్పి పోలీసులు పేర్కొన్నారు. కానీ A2 వెనకట్లు ఎవరున్నారు? కొండా ఉమా ఉన్నారా, చంద్రబాబు నాయుడు ఉన్నారా, లోకేష్ ఉన్నారా ఏంటి అని చెప్పి A2ని విచారిస్తున్నారు. మీరు ఇక్కడ గమనిస్తే ఇందులో A2 అని పెట్టారు కానీ పేరు కనిపించట్లేదు. కాబట్టి అంటే పూర్తి స్థాయిలో విచారణ తరువాత ఆ పేరు ఇందులోకి రాబోతోందా? ఇది కూడా సంచలనంగా మారబోతోందా?
అవునండి. ఇక్కడ A2 ఈ కేసులో వచ్చేటప్పటికి A2 ప్రోద్బలంతోనే A1 ఇది చేశాడు అని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో ఖచ్చితంగా పేర్కొన్నారు. కానీ A2 అట్లా చెప్పడానికి చేయడానికి ఎవరు కారణం? A2ని ఎవరు ఈ కుట్రలో భాగం ఉన్నారు? అతను ఎవరు ప్రోత్సహించారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఎవరు చెప్పారు అని చెప్పి A2ని విచారిస్తున్నారు. విచారించిన తర్వాత A2 విషయంలో కూడా కోర్టులో సమగ్రంగా ప్రవేశపెడతారు. అందుకే బోండా ఉమా గారు కూడా నిన్నటి నుంచి కనబడట్లేదు అంటండి. బోండా ఉమా గారికి మొన్న 3 నెలల క్రితం టీడీపీ పార్టీలో చేరటము, ఆ ఏరియాలో జగన్ గారు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ తీసుకొని మైనర్ కొర వాళ్ళైతే కనుక ఈజీగా తప్పించుకోవచ్చు, చేయొచ్చు అని చెప్పి ఈ కుట్ర పన్నటం కాకుండా కనీసం 48 గంటల పాటు ముద్దాయిల్ని విచారించే హక్కు పోలీసులకు ఉంటుంది. అరెస్ట్ చేసే ముందరే కనీసం వాళ్ళని విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయని కోట్ల రూపాయలు వెచ్చించి న్యాయవాదుల్ని తీసుకొచ్చి కోడికత్తి కేసులో ఎవరైతే ఉన్నారో అదే న్యాయవాదులు విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేసి వాళ్ళ విచారణ కూడా జరపకుండా కోర్టులో సెర్చ్ వారెంట్లని అవన్నీ పోలీసులు కోర్టులో రిమాండ్ పెట్టే ముందరే అంటే భయభ్రాంతులకి గురి చేయటం, విచారణ సజావుగా జరగకుండా పోలీసులకి ఆటంకం కలిగించడం, ఇవన్నీ కూడా వాళ్ళ కుట్రలో భాగంగానే జరుగుతున్నాయి. సార్ ఇంకొక ప్రధానమైన అంశం ఇదే రిమాండ్ రిపోర్ట్లో సార్ ఇంకో ప్రధానమైన అంశం ఇదే రిమాండ్ రిపోర్ట్లో ఇంకోటి కనిపిస్తోంది. హీ పిక్డ్ అప్ ద షార్ప్ ఎడ్జ్డ్ సిమెంట్ కాంక్రీట్ స్టోన్ ఫ్రమ్ హిస్ పాకెట్ విచ్ వాజ్ ఆల్రెడీ పిక్డ్ అప్ బై హిమ్ అట్ ద బ్రిడ్జ్, aimed the same and strongly thrown off the temporal part of head of the Honorable CM AP Jagan with an intention to cause a deadly shot against him to do away his life as per prior agreement of conspiracy. అంటే ముందస్తు పథకం ప్రకారం, ముందస్తు ప్రణాళిక ప్రకారం, ముందస్తు వ్యూహం ప్రకారం, అంటే దీని వెనుక ఆ 19 ఏళ్ల సతీష్ అని కాకుండా చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని మనం భావించవచ్చా? ఒక ముందస్తు వ్యూహం ప్రకారం చేశారంటే ఏదైతే 307 సెక్షన్ ఇప్పుడు నమోదు చేశారో ఆ 307 దర్యాప్తులో రెడ్ విత్ 34 తో మార్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కామన్ ఇంటెన్షన్ ఉంది. ఇక్కడ అందరూ కూడా మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఉన్నాయి. ప్రజానాయకుడిని, ప్రజలకి మేలు చేసే నాయకుడిని తుదుముట్టించాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ కుట్ర కానీ దాడి కానీ చేయడం జరిగింది. దీని వెనకాతల లోకల్ నాయకులు బోండా ఉమా ఉన్నారా లేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ పాత్రలు ఏంటి ఇవన్నీ కూడా విచారణ చేస్తున్నారు. అందుకనే అగ్రిమెంట్ అనే పదాన్ని కూడా రిమాండ్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. విచారణలో అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయండి. ఇతను ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతనికి పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా వేసినట్టుగా తెలిసింది. 14 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇతను రిమాండ్ లో తీసుకొని రిమాండ్ లో ఇతను కూలంకషంగా విచారించి సూత్రధారులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం 100% ఉంది. అందుకనే A2ని ఇంకా అరెస్ట్ చూపించలే, అతను ఇంకా విచారిస్తున్నారు. ఆ A2 ద్వారానే A1 దగ్గర తీసుకొచ్చారు. మైనర్ చేత చేపించే పథకం కూడా అదే. వాళ్ళ కోర్టులు కూడా ఖర్చు పెట్టి లాయర్లతోటి అప్పుడే పిటిషన్లు వేయించడం, పోలీసుల్ని విచారణ సజావుగా చేయకుండా చేయటం, రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారి విషయంలోనే వీళ్ళు ఇంత దారుణంగా విచారణ కూడా సజావుగా జరగకుండా లాయర్లని రంగంలోకి దింపి ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళందరినీ కూడా అసలు సూత్రధారుల పేర్లు రాకుండా బయటికి తీసుకురావాలని చేయటం అంతా కూడా ఈ టీడీపీ పార్టీ మిగతా పార్టీలు కుట్రలో భాగమేనండి. మీరు గమనిస్తే మంగళగిరిలో కూర్చుండే లోకేష్ కి వై కేటగిరీ అంటారు. రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తిరిగే జగన్ గారికి ఏమో ఎటువంటి కేటగిరీ లేదు. జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పి కూర్చొని మంగళగిరి దాటడం లోకేష్. అతనికేమో అత్యున్నత సెక్యూరిటీ ఇస్తారు. జగన్ గారికి ఏమో సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు. మొదటి నుంచి కూడా ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు ఈ ప్లాన్ అమలుపరచాలని పరదాల వెనకాల నుంచి వెనక్కి రండి అని చెప్పిందని మీరు చెప్పినట్టుగా జగన్ గారు ఎప్పుడు బయటకు వస్తారో, ఎప్పుడు వారి మీద ఈ బయటే ఉన్నారు. కానీ ఈ రకంగా ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది గుమికూడిన సందర్భంలో ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేయాలనేది. రైట్, రవిచంద్రారెడ్డి గారు మీ పాయింట్ ఏంటి? ఏదో చెప్పాలంటున్నారు మీరు, ప్లీజ్ గో అహెడ్. సార్ ఖచ్చితంగా ఒక మాట మాత్రం, విచారణ జరగాల్సిన దాంట్లో రాబోయే 1-2 రోజుల్లోనూ 2-3 రోజుల్లోనూ జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఒక సామాన్యుడిగా పార్టీలకు అతీతంగా కూడా ఇప్పుడు బోండా ఉమాకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే అన్నా క్యాంటీన్ మూసేశాడని అతను కొట్టాడని చెప్తున్నాడు అన్నాడు, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? అతనే ఇతనితో మాట్లాడా? అతనే ఇతనితో చెప్పాడా? ఖచ్చితంగా బోండా ఉమాని విచారించాల్సిందే. అలాగే 350 రూపాయల కోసం, క్వార్టర్ కోసం ఏదైతే నారా లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడో
ఆ ఇన్ఫర్మేషన్ సదరు వ్యక్తి ముందే ఫోన్ ద్వారా ఏదైనా లేకపోతే వేరే కమ్యూనికేషన్ ద్వారా వయా మీడియాగా నారా లోకేష్ కి చెప్పాడా? కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ ని విచారణకి పిలవాలి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు బోండాన్ని ఇరికించి కుటుంబం చెప్పి నిన్న మధ్యాహ్నం 2 గంటలకే ప్రెస్ రిలీజ్ ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినటువంటి బోండా ఉమా, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినటువంటి బోండా ఉమా ఏబిఎన్ కు మాత్రమే ఎలా దొరికారు, ఎలా మాట్లాడారు వాళ్ళతో మాత్రమే? సార్ ఇప్పుడు ఒక్క నిమిషంలో చెప్తా. ముఖ్యంగా ఏదైతే సమాచారం అంతా కూడా ఆ సిండికేట్ కి మాత్రమే ఎందుకు వస్తుంది? గతంలో మనం పోకిరి సినిమాలో చూసాం, పలానాని చంపా, పలానా ఇంకో ఇద్దరిని చంపిన తర్వాత లొంగిపోతా అని చెప్పి ఏదైతే చూపిస్తారో అదే విధంగా ఖచ్చితంగా కూడా వీళ్ళకి మాత్రం ఎందుకు అందుబాటులో ఉన్నారు? ఈ విధంగా చేసిన సమాచారంతో పాటు నిన్న మధ్యాహ్నం 2 గంటలకి ప్రెస్ రిలీజ్ ఇచ్చిన చంద్రబాబుకి ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో విచారణకు పిలిచి విచారించాలి. పోలీస్ అధికారులు ఎవరైనా లీక్ ఇచ్చారా చెప్పి తీరాలి సార్. ఎలక్షన్ కమిషన్ ని వీ అపీల్ అండ్ వీ సబ్మిట్ సబ్మిషన్ ఆల్సో. ఖచ్చితంగా మేము ఫిర్యాదు ఇస్తాం. ఈ విషయంలో ఖచ్చితంగా విచారణకి ముగ్గురిని పిలవాలి. లార్జర్ స్కేల్లో ఎప్పటి నుంచో అమరావతి ల్యాండ్ మాఫియా ఏదైతే వాళ్ళ ఆదాయం కోల్పోయారు, 1000 కోట్లు సంపాదించుకునే అవకాశం లేకుండా చేస్తున్నాడని ఇతన్ని తుదముట్టించాలనే ప్లాన్ ఏదైతే ఉందో సెంట్రల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించిన తర్వాత ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు 4 చెట్లు కొడితే వీళ్ళు మాత్రమే గ్రీన్ రివల్యూషన్ గురించి బాగా రవిచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. వెల్లంపల్లి గారు, ఆ రోజు జరిగినటువంటి దాడి, 13వ తారీఖున జరిగినటువంటి దాడి, ఆ రోజు నుంచి కూడా అనుమానం వ్యక్తమవుతోంది. మీరు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఇది హత్యకు జరిగినటువంటి కుట్రగా భావిస్తూ వచ్చారు. ఈ రోజు పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ సతీష్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎవరైతే దాడికి పాల్పడ్డాడో ఆ నిందితుడికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఒళ్ళు గగురు పొడిచే అంశాలు ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసినటువంటి కుట్ర అనేటటువంటి అంశం. ఆ సందర్భంలోనే మీరు కూడా గాయపడ్డారు. ఈ రిమాండ్ రిపోర్ట్ చూసిన తరువాత ఏం చెప్తారు సార్? సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. ఇది తెలుగుదేశం పార్టీ కావాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా ఆయన్ని ఏ విధంగా కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ, నరేంద్ర మోడీ గారితో కలిసినా దాదాపు పొత్తులు పెట్టుకున్నా కానీ, అలిమిగా అని హామీలు ఇచ్చినా కానీ ప్రజలు నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు కూడా మనం ఇక్కడ మనుగడ లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు ఇక్కడున్న రౌడీ బోండా ఉమాతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడనేది పూర్తి వాస్తవం సార్. ఇది ఎందుకంటే ఇక్కడ బోండా ఉమా వ్యక్తి భూ కబ్జాలు చేస్తుంటాడు, రౌడీజం చేస్తుంటాడు, అరాచకాలు చేస్తుంటాడు. అటువంటి వ్యక్తితో కావాలని చంద్రబాబు నాయుడు చేయించిన కుట్ర ఇది. జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి చేసిన కార్యక్రమం ఇది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయనకి ప్రతిసారి చెప్తుంటే చాలామంది అనుకుంటారు, కానీ నిజంగా దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి చిన్న దెబ్బతో అది ఆయనకి తప్పించుకోవడం, ఆ తర్వాత అది వచ్చి నా కన్నుకు తగలడం, దేవుడు ఆశీస్సులను బట్టి నాకు కూడా కన్నుకి చిన్న ఇబ్బందితో బయటపడడం జరిగింది తప్ప, లేకపోతే కనుక ఏదైనా కొంచెంపాటి తేడాతో కొంచెం పైకి జరిగినా, కొంచెం కన్ను మీద జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణ ముప్పు గ్యారంటీగా ఉండేది. అందుకని దీన్ని చిన్నదిగా చూడడం అనేది చాలా తప్పు. ఇదే బోండోమా మొదటి రోజు ఏం చెప్పాయంటే కేసీఆర్ నాని, వెల్లంపల్లి శ్రీనివాసు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి రౌడీ షీట్లను తీసుకొచ్చి ఈ కార్యక్రమం వాళ్లే చేసుకున్నారని చెప్పాడు. రెండోసారి ఏం చెప్పాడు, గొలకరాయి అని చెప్పాడు. మూడోసారి ఏం చెప్తున్నాడు, అక్కడ ఇంటికాడ అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి రాయేశారని చెప్పని, అదేవిధంగా అక్కడ ఏదో పేమెంట్కి డబ్బు తీసుకొచ్చారని చెప్పని, డబ్బులు ఇవ్వలేదని చెప్పి వేశారని చెప్పని. అంటే ఇప్పుడు ఇతనికి అతను సెంట్రల్ నియోజకవర్గం కుర్రోడే చేశాడు, అక్కడ అన్నా క్యాంటీన్ ఇంటి పక్కన ఇల్లు అనేది ఎలా తెలుసుద్దండి ఇతనికి? బోండమ్మకి ఏ విధంగా తెలిసి ఉంటుంది? కంపల్సరీ అతను చేయించాడు కాబట్టే. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న మాకే తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అతనికి ఏ విధంగా ముందే అతను ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి పైన దాడి చేశారనేది ముందుగానే బోండా ఉమా ఎలా చెప్పగలిగారనేది ఇక్కడ అనుమానం. బోండా ఉమా కానీ చంద్రబాబు నాయుడు కూడా ఏ విధంగా ప్రెస్ చేస్తారని దీంట్లో మా బోండా ఉమాని ఇరికిస్తున్నారు. రేపు 4వ తారీఖు వచ్చిన తర్వాత మేము మీ సంగతి చూస్తామంటే, నేను ఎన్నికల కమిషన్ మీ ద్వారా కోరుకుంటున్నాను సార్,
ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ని అధికారుల్ని బెదిరిస్తున్నారో సుమోటోగా వాళ్ళ మీద కేసు పెట్టాలా, రేపు మేము 4వ తారీఖు వస్తాం మీ సంగతి చూస్తామంటే పోలీస్ డిపార్ట్మెంట్ భయపడమనే కదని చెప్పేది వీళ్ళు. ఇండైరెక్ట్గా చంద్రబాబు ఒక ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అధికారులు బెదిరిస్తూ రేపు జూన్ 4వ తారీఖు మేము వస్తాము, వచ్చాక మీ సంగతి చూస్తామని చెప్పంటే అధికారులు భయపడతారు కదా. ఎలక్షన్ కమిషన్ కంపల్సరీగా చంద్రబాబు మీద బోండమ్మ మీద చర్యలు తీసుకోవాల్సిందే. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చక్కగా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇంకొక నిజం, యాక్చువల్గా మీ అందరికీ తెలియని నిజం, నాకు లోకల్ ఉన్న కాబట్టి తెలిసిన విజయం ఒకటి చెప్తున్నా సార్. ఎవరైతే నిందితుడు సతీష్ ఉన్నాడో సతీష్ వాళ్ళ ఫాదర్ని బోండమ్మ సొంత మనిషే వాళ్ళ స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిన సంగతి, అది ఏదైతే ఈ ఘటన జరిగిన మరుసటి రోజు నాడు బోండమ్మ వాళ్ళ ఇంటికి పిలిపించుకుంది. ఇది వాస్తవం. ఇది అది బోండమ్మ సీసీ కెమెరాలు చూసినా కానీ లేకపోతే మధ్య మార్గంలో ఉన్న సీసీ కెమెరాలు చూస్తే తప్పకుండా ఇతను సతీష్ వాళ్ళ ఫాదర్ బోండమ్మని కలిసింది వాస్తవం. ఆ లోపల లావాదేవీలు ఏం జరిగినో నాకు తెలీదు. తప్పకుండా అదే కాలం నుంచి ఈ సతీష్ అనే ఫాదర్ బోండమ్మని కలిసింది వాస్తవం. ఎందుకు పిలిపించుకున్నాడు బోండమ్మ అతన్ని? ఎందుకు పిలిపించుకున్నాడు? ఈ సతీష్, దుర్గారావు ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళకి బోండా ఉమాకి ఉన్నటువంటి లింక్స్ ఏంటి? ఇంకా ఎవరో రాంబాబు అని ఉన్నారు సార్. ఒకటిసారి ఈ దుర్గారావు అనే వ్యక్తి ప్రధాన అనుచరుడు బోండోమాకి. బోండోమా ఏం చెప్తే అది చేసే తత్వం ఉన్న వ్యక్తి. అతను తెలుగుదేశం పార్టీలో పదవిలో ఉన్న వ్యక్తి. అతనికి కంపల్సరీగా బోండోమా డైరెక్షన్ గ్యారంటీగా ఉంటుంది. అతను ఎందుకంటే సెల్ ఫోన్లో మాట్లాడే డైరెక్షన్స్ ఉండొచ్చు, లేదా కనుక ఇదే దుర్గారావు వాళ్ళ బోండోమా గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాడు, బయటికి ఎన్నిసార్లు వచ్చాడు చూస్తే అర్థమవుతుంది. అది నేను చెప్పేది ఏంటంటే బోండోమా సీసీటీవీ వాళ్ళ ఆఫీసు విజువల్స్ కానీ వాళ్ళ ఇంటి దగ్గర విజువల్స్ కానీ నియరెస్ట్ ప్లేసెస్లో విజువల్స్ చూస్తే దుర్గారావు అనే వ్యక్తి బోండోమాని 100% కలిసాడు. దాంట్లో డౌట్ లేదు. దాంట్లో ఇది కావాలని ఓటమి భయం పడినా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సర్వేలు వస్తున్నాయి. ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా స్వీప్ చేస్తారని చెప్పి వస్తున్నాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు భయపడుతుంది వాస్తవం. అనేక సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది వాస్తవం. ఎందుకంటే బీజేపీ నుంచి పుట్టుకొచ్చిన మాటేనా మేము అధికారంలోకి వస్తే పోలీసులకి అది చేస్తాం ఇది చేస్తాం, మేమే అధికారంలోకి రాబోతున్నాం, పోలీసులు జాగ్రత్తగా ఉండాలనే బెదిరింపులన్నీ కూడా చంద్రబాబు ఘోరమైన ఓటమికి చెందబోతున్నారు. ఆ భయంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి మాటలుగా వీటిని చూడాలా? 100% అండి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ మాటల్లో మీరు చూస్తే సార్, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిది మీటింగులు చూడండి, ఆయన ఎంత చక్కగా ప్రజలను అప్పీల్ చేస్తున్నాడో. మీకు మంచి జరిగితే నాకు ఓటేమని అడుగుతున్నాడు తప్ప తప్పుడు సమాచారం ఎక్కడ చెప్పట్లేదు. వీళ్ళు ప్రతిరోజు నాడు కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అక్కడున్న అభ్యర్థుల మీద వార్నింగ్లు ఇవ్వడం, మీ సంగతి చూస్తామని చెప్పడం, మేము ఇలా చేస్తామని చెప్పడం. దీన్ని బట్టి ఏమనిపిస్తుందంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు. పలానా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చెప్పుకోవడానికి ఏం లేవు, రేపేం చేస్తామని చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేడంటే గతంలో 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం మీరు పథకాలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాయండి, రాష్ట్రం అప్పులూపులోకి వెళ్ళిపోయింది, ఈ పప్పు బెల్లాలాగా డబ్బులు పంచిపెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రం శ్రీలంకలో అయిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పథకాలు ఇస్తా అంటే ప్రజలు నమ్మట్లేదు అతన్ని. మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన పైన కుట్ర జరిగింది, హత్యకు కుట్ర విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగింది. ముఖ్యమంత్రిగా ఉండగాను ఇలాంటి కుట్రే జరుగుతోంది. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే వీళ్ళల్లో ఎందుకు ఆ వణుకు, ఎందుకు మనిషిని భౌతికంగా లేకుండా చేయాలనే స్థాయిలో కుట్రలు పన్నుతున్నారు? అంటే సార్, చంద్రబాబు నాయుడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడు. అటువంటి వ్యక్తి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడి చేతులు ఓడిపోతున్నాడు. ఆల్రెడీ 2019లో ఓడిపోయాడు, రేపు 2024లో ఓడిపోతున్నాడు. నేను ఈ చిన్న వ్యక్తి దగ్గర నేను ఇట్లా అవడం ఏంటి, ఈ రాష్ట్రంలో నా భవిష్యత్తు మొత్తం కనుమరుగైపోతుంది, ఈ రాష్ట్రంలో నేను మనుగడ చెందాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉంటే కుదిరే పరిస్థితి లేదు. అందుకని ఆ రోజు ఎయిర్పోర్ట్లో ట్రై చేశాడు. ఎయిర్పోర్ట్ ఎవరు ఆధీనంలో ఉంటుంది సార్? అది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే కదా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పొత్తులో ఉన్నదే కదా. మరి ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగితే అది వాస్తవం కాదా? అయినా కానీ ఆయన చిరునవ్వుతో, బ్లడ్ మార్కులు ఉన్నా కానీ చిరునవ్వుతో అందరికీ అభివాదం చేసి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు తప్ప ఆయనకి జరిగింది మీరు రాష్ట్రాన్ని అలుకోలు చేయమని చెప్పి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? నిన్న ఘటన ఏదైతే మన విజయవాడలో జరిగిన ఘటనకు కూడా ఆయన ఘటనని 10 నిమిషాల సేపు కొంచెం ట్రీట్మెంట్ చేసినా కానీ మళ్ళీ అదే నొప్పితో కుట్లు పడాల్సి వచ్చినా కానీ బ్లడ్ వస్తున్నా కానీ ప్రజలు మన కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రజలకి మనం
కనపడెళ్ళాలి అని చెప్పి అభివాదం చేయాలని చెప్పని ఆయన పైకి వెళ్ళి చిరునవ్వుతో పలకరించాడు తప్ప ఇదే చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి అదే మీటింగ్లో కనుక చెప్పుంటే ఏ విధంగా ఉండేది, రాష్ట్రం ఏ విధంగా ఉండేదండి? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి. కానీ అదే చంద్రబాబు నాయుడు అయితే కనుక ఏదైనా జరగరాంది అసలు మామూలుగా అక్కడ జరగకుండానే జరిగిందని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. జరిగినా కానీ సైలెంట్గా మౌనంగా వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ చేయించుకున్నాడు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎక్కడైనా మెసేజ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయమని చెప్పి మెసేజ్ ఇచ్చాడా? అది మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్షణం అండి. సార్ ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ చేయాలి, మంచి విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి మర్డర్ అటెంప్ట్ ఏదైతే జరిగిందో అప్పుడు కూడా ఆయన అభిమానే ఆయన పైన దాడి చేశారు, ఆయనే చేయించుకున్నారన్నట్టుగా ఒక ప్రచారం నడిపారు. ఇప్పుడు కూడా ముందస్తుగా వాళ్లే ప్రచారం, ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, తాడేపల్లి నుంచి వచ్చిందా అంటూ వాళ్లే ప్రచారం మొదలుపెట్టారు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్. ఒకవేళ మన మర్డర్ స్కెచ్ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి కింద ఈ రకంగా ప్రచారం చేయాలనేటువంటి కుట్ర ఉందనుకోవచ్చా? సార్ తప్పకుండా సార్. ఇప్పుడు ఇంకా A2 అనేది మన ఊహాగానంగా జనరల్గా మీడియాలో వస్తుంది చూసాం. ఇతను బోండోమోతో అనే వ్యక్తి దుర్గారావు. ఇతను మీరు కావాలి చూసుకోండి. ఎవరైతే మీరు రెండో A2 ఉన్నాడో బోండోమాకి అత్యంత ఆప్తుడు. అతను అత్యంత ఆప్తుడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ దుర్గారావు డైరెక్షన్ జరిగింది అని చెప్పడానికి. వీళ్ళ మధ్య లింకులు ఏంటి? వీళ్ళంతా అనుచరులు ఒకరికొకరు. 100% సార్. ఇప్పుడు అతను ఆ కాలనీలో కానీ ఏదైనా కానీ ఆ ఏరియా చూసేది అతను చూసుకుంటాడు. అతను రౌడీ చేయించాడు. ఈ దుర్గారావు అనే వ్యక్తి కూడా సామాన్య వ్యక్తి ఏం కాదు. కానీ రామోజీరావు గారు ఏదో ఈనాడులో రాశాడు, దుర్గారావు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, అతనికి కాలనీ వాసులందరూ కూడా వచ్చి సమస్యలు చెప్పుకుంటారు, ఎవరు ఏ సమస్య చెప్పుకున్నా వెంటనే పరిష్కరించే వ్యక్తి, సంఘ సంస్కర్త అని రాయలేదు కానీ ఆల్మోస్ట్ అదే చెప్పారు. వీరేశలింగం, కందుకూరి వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇలాంటి సంఘ సంస్కర్తల పేర్లు రాయకుండా ఆల్మోస్ట్ అలాగే ఆయనకి ఒక దాన్ని ఏమంటారు, ఒక బిల్డప్ తీసుకొచ్చారనమాట. సార్ ఒకటి సార్, రామోజీరావు గారు ఈనాడు పేపరు ఎప్పుడైనా వాస్తవాలు రాసేస్తారు వాళ్ళు ఎప్పుడైనా కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చక్కటి మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారని ఒక్కరోజున మీరు చూశారు సార్ ఎప్పుడైనా కానీ టీవీలో? అదేవిధంగా ఏదైతే ఈరోజు ఒడ్రు కాలనీ ఉందో ఆ ఒడ్రు కాలనీలో కనుక వెళ్తే మన ప్రభుత్వం వచ్చాక మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక చక్కగా రోడ్లు కానివ్వండి, మిగతా అక్కడ కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి ఎన్నో డెవలప్ చేశాం. ఆ కాలనీలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు తప్ప ఎవరు కూడా ఇతని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. అదేవిధంగా అక్కడ ఏ కాలనీలో పనులు మా డిప్యూటీ మేయర్ గారి డివిజన్ అది, మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారి డివిజన్ అది. వాడిని కానీ వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇటువంటి పోకిరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు సార్ అక్కడికి? ఈ దుర్గారావు అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ప్రజల సమస్యలకి తీర్చేదానికి ఏముంది? సెటిల్మెంట్ చేసుకోవడం, రౌడీ చేసేది తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు చేసే పరిస్థితే ఉండదు అసలు. అతను ఎన్ని ఉత్తి మాటలు ఏమైనా దుర్గారావు అనే వ్యక్తి బాగుండవు మాకు చెంచాగిరకం చేసి రౌడీజం చేయడం, సెటిల్మెంట్ చేయడం వాటికి ఉపయోగపడతాడు తప్ప పేద ప్రజలకి మంచి చేయడానికి ఎప్పుడు కూడా దుర్గారావు అనే వ్యక్తి పనికిరాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇతనే చేయించాడని మా దగ్గర ఆల్రెడీ నాకు తెలుసు. ఈ విషయం ఆల్రెడీ ఇంతకుముందే మన ఘటన జరిగిన వెంటనే నాకు వచ్చింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసినప్పుడు మనం ఎక్కడ మాట్లాడకూడదు, మనం ఇందులో పెట్టకూడదని ఇప్పటిదాకా మాట్లాడుకుంటే నిన్న సాయంత్రం ఏబిఎన్తో దొడ్డిదారిన పారిపోయి టీషర్ట్లు వేసుకొని దొంగ రూట్లోకి వెళ్ళి అతను ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడండి? అన్నా క్యాంటీన్ తీసేసి 5 ఏళ్ళు అయింది సరే వాళ్ళ గతికి తీసింది. 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రాయేస్తారా? అదేవిధంగా డబ్బుల కోసం ప్రజలను తీసుకొచ్చేది చంద్రబాబు నాయుడు దగ్గర తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నిందితుడు ముందుగానే బోండా ఉమాని కలిసినట్టు ఒప్పుకోవాలా? ఆయన అన్నా క్యాంటీన్ తీసేసినందుకే దాడి చేశాడని చెప్పడం ద్వారా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారనా? నిందితుడు ఇతనికి చెప్పినట్టేనా ఆ సతీష్ అనే వ్యక్తి? అంతేగా నేను చెప్పేది. ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ని కలిశాడో అందుకో ఫాదర్ని కలిశాడు కాబట్టి అతను ఎన్ని ఫీడ్బ్యాక్ వాళ్ళంతా జరిగినా సరే ఇవన్నీ మీ అబ్బాయికి అలా చెప్పండి అని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పి పంపించాడు. ఇవన్నీ కూడా నేను అనుకోవడం సరే ఇవన్నీ కూడా అంటే లేదా వాళ్ళ ఫాదర్ని సార్ ఇప్పుడు నేను పక్కనే ఉంటాను, వాళ్ళ ఫాదర్ నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఇప్పుడు పోనీ వాళ్ళ అబ్బాయి తప్పు చేయకపోతే వాళ్ళ నాన్న ఎవరి దగ్గర రావాలండి? నా దగ్గరికి రావాలి. సార్ మా అబ్బాయి తప్పు చేయలేదు, పోలీసులు తీసుకెళ్ళాలని చెప్పి నా దగ్గర రావాలి తప్ప బోండా దగ్గర తీసుకెళ్ళాలని దాని అర్థం ఏంటండి? సార్ ఇది బోండా ఉమా దగ్గరే అవుతుందా? ఫైనల్గా ఒక విషయం చెప్పండి, క్లియర్గా ఒక విషయం చెప్పండి. మీరు ఈ లింకులన్నీ చూసుకుంటూ వస్తున్నారు కదా, క్లియర్గా మీరు ఆ ప్రాంతంలో ఉన్నారు, విజయవాడలోనే ఉన్నారు. బోండా ఉమా అతని అనుచరులు వాళ్ళు చేసినటువంటి కుట్రలు అన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో కనిపించాయి కదా. ఈ లింక్స్ అన్నీ కూడా బోండా ఉమా దగ్గరే ఆగుతుందా? అంతకు మించి ఉండబోతోందా?
సార్ నా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరిని ఒక రాగు వాడతాడు సార్. ఇప్పుడు మన ఇతను ఎవరు మన ఇతను ఉంటాడు, పట్టాభి ఉంటాడు, పట్టాభినేమో నోటు దోలకు వాడుతుంటాడు. అలాగే ఈ బోండోమాకి ఆల్రెడీ రౌడీజానికి కానీ భూ కబ్జాలకు కానీ అన్నీ అలవాటు ఉన్నాయి కాబట్టి దీన్ని దానికి వాడతాడు, వాళ్ళకు వాడతాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క పాయింట్లో వాడతాడు సార్. ఇప్పుడు కనకమేళ్ళ రవీంద్ర గారు ఉన్నారు, ఆయనేమో సుప్రీంకోర్టులో మేనేజ్ చేయడానికి మామూలుగా లాయర్ని మేనేజ్ చేయడానికి ఆయన వాడుతుంటాడు. ఒక్కొక్కటి ఒక సెక్షన్ ఉంటుంది ఆయన దగ్గర. ఆ సెక్షన్ ప్రకారం ఈ రౌడీజానికి, గోండాయిజానికి, అత్యాయిజానికి బోండోమని ఉపయోగిస్తున్నాడు. డెఫినెట్గా చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ ఎవరైనా ట్వీట్ పెట్టిన లోకేష్ని కానీ బోండోమా అనే విచారిస్తే నిజాలన్నీ బయటపడతాయి సార్ దీంట్లో. రైట్. చంద్రబాబుకి ఏ విధంగా బోండోమా అని ఇరికిస్తున్నారని చెప్పి ఎలా తెలుస్తారు ఆయనకి? రైట్. థ్యాంక్ యూ అండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఇవాళ బిగ్ క్వశ్చన్లో మీరు పాల్గొన్నందుకు. అలాగే రవిచంద్రారెడ్డి గారు, కేఎస్ ప్రసాద్, శర్మ మన బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.